ఈ లోకంలో మనం హీరోస్ని బాగా ఇష్టపడతాం. ఏదైనా సినిమాకి వెళ్ళాం అనుకోండి, 10 మంది క్యారెక్టర్లు ఉండొచ్చు, కానీ మనం బాగా గుర్తుంచుకునేది హీరోనే. ఎందుకనంటే హీరో చాలా గొప్పోడు. 50 మంది వచ్చినా కూడా కింద పడకుండా వాళ్ళని కొట్టేసి చంపేసి వచ్చేస్తాడు. ఓటమి అనేది ఎప్పుడూ ఉండదు హీరోకి. కింద పడిపోవటం అనేది ఉండదు. ఒకవేళ పడిపోయినా లేచి కొట్టేగాడు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, చచ్చిపోయాడానికి కానీ సమాధి చేసినవాడు కూడా లేచి వచ్చి కొట్టేస్తూ ఉంటాడు. చాలా విచిత్రంగా ఉంటుంది. అది హీరోల తత్వం. కానీ భారతీయ సంస్కృతిలో హీరోలు అనేవాళ్ళు ఈ మధ్యన వచ్చిన వాళ్ళు, అంతకుముందు హీరోలు లేరు. హైందవ తత్వంలో హీరోకి ప్రాధాన్యత లేదు. మరి ఎవరికి ఉండేదంటే గురువుకు ఉండేది. హీరోకి గురువుకి తేడా ఏంటంటే, హీరో అనేవాడు ఫ్యాన్స్ ఉంటారు చాలామంది. ఫ్యాన్స్కి హీరోకి ఎప్పుడు కూడా చాలా దూరం ఉంటుంది. ఫ్యాన్స్ హీరో దగ్గరికి వెళ్ళారు, కానీ ఎప్పుడు ఫ్యాన్స్ హీరోని తప్పిస్తూ ఉంటారు. ఫ్యాన్స్ కింద నొక్కేసి హీరో పైకి వెళ్తూ ఉంటాడు. అది హీరో చేసే పని. కానీ గురువు అలాంటోడు కాదు. గురువు శిష్యుల్ని తనతో పాటు నడిపించుకొని వెళ్తాడు. అయితే గురువు అనే ఈ హిందూ లేకపోతే భారతీయ సంస్కృతి పదంలో గు అంటే అంధకారం, రు అంటే వెలుగు. అంధకారంలో ఉన్న వాళ్ళని వెలుగులోకి నడిపించేటువంటి వాడు గురువు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి నడిపించుకొని బయటికి తీసుకెళ్లేవాడు గురువు. హీరోకి గురువుకి తేడా ఏంటంటే, హీరో కర్కోటకంగా మాట్లాడతాడు. హీరో చాలా కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మూర్ఖంగా అంటే చెడ్డకు కాపోవచ్చు, కానీ వేరే విధంగా. కానీ గురువు అలాంటోడు కాదు. గురువు గురించి వేదాల్లో ఇలాంటి నిర్వచనం అన్నది ఎలా ఉందో తెలుసా? గురు సాధు నిర్మల హృదయ మృదు భాషి కామ క్రోధ జితేంద్రియ ఏతత్ గురు లక్షణం. గురు సాధు అంటే సాధువులాగా ఉంటాడు. ఆయన నిమ్మలంగా ఉంటాడు. ఆయన వ్యవహారము, ఆయన మాట చాలా మృదువుగా ఉంటుంది. గురు సాధు నిర్మల హృదయ, నిర్మలమైనటువంటి హృదయం, పవిత్రమైనటువంటి ఆలోచనలు తనకుంటే. గురు సాధు నిర్మల హృదయ మృదు భాషి, ఆయన మాట్లాడితే చాలా సున్నితంగా ఉంటుంది. ఇది ఆయన బయటికి కనబడేటువంటి తత్వం. అయితే లోన పరిస్థితి ఏంటి? కామ క్రోధ జితేంద్రియ ఏతత్ గురు లక్షణం. కామం అంటే మోహం, వేరే వాళ్ళని చూసినప్పుడు నాకు కావాలి అనేటువంటి ఆ తుచ్చమైనటువంటి కోరిక ఉన్నది, అది ఉండదు. కామ క్రోధం అంటే ఉక్రోషం. జితేంద్రియాలంటే మనం పాపం చేయడానికి 5 మార్గాలు: చూడకూడదు చూడటం, వినకూడదు వినటం, అనకూడదు అనటం, తాకకూడదు తాకటం, ఊహించకూడదు ఊహించడం. ఈ పంచ ఇంద్రియాల మీద విజయం కలిగినటువంటి వాడు ఆయన గురువు. అలాంటి గురువు కోసం మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఆ గురువు ఎవరు అని కొన్ని వేల సంవత్సరాలుగా మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఒకవేళ కనుక ఆ గురువు వస్తే ఏం చేస్తాడు? ఆ గురువుకి చేసేటువంటి ప్రార్థన అన్నిటిలో శ్రేష్టమైనటువంటి ప్రార్థన మీ అందరికీ తెలిసిందే, తారక మంత్రం అంటారు. అశతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రార్థనలో మానవుడు ఎదుర్కొనేటువంటి 3 భయాలు, మానవుడు ఎప్పుడైనా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఈ 3 భయాలు తనని అలుముకుంటూ ఉంటాయి. ఏంటి ఆ 3 భయాలు అంటే, ఎప్పుడైనా కూర్చొని గతం గురించి ఆలోచిస్తే మనం సాధించిన విజయాలు గుర్తుకురావు, ఓడిపోయిన సన్నివేశాలు గుర్తొస్తాయి. ప్రజలు మనల్ని శభాష్ అని మెచ్చుకున్న సన్నివేశాలు గుర్తుకురావు, ప్రజలు మనల్ని తిట్టిన సన్నివేశాలు గుర్తొస్తాయి. గెలిచిన సన్నివేశాలు గుర్తురావు, ఓడిపోయిన విషయాలు గుర్తొస్తాయి. చాలా చిరాగ్గా అనిపిస్తాయి. అయ్యో అవకాశం పోయిందే, అదే మళ్ళీ గుర్తొస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. దాన్నే మొదటి లైన్లో వర్ణించారు, అశతోమ సద్గమయ. నా గతం అయోమయం, నా గతం గందరగోళంగా ఉంది, దాంట్లోంచి బయటికి తీసుకొచ్చేది ఎవరు? ఇది గతం గురించి. అంటే గతం ఎప్పుడు కూడా మనలో అపరాధ భావాన్ని, గిలిని, ఓటమిని, ఓడిపోయినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అది మనతో వస్తూ ఉంటుంది. విలియం షేక్స్పియర్ అని ఒక ఇంగ్లీష్ రచయిత ఏమన్నాడు తెలుసా? అపరాధ భావం అనేది నీ నీడ లాంటిది అంట. నీ నీడ, నా నీడ నాకు వద్దు అని అంటే సాధ్యం కాదు. నీ నీడ ఎప్పుడు దాకా ఉంటుందంటే గోతులోకి వెళ్ళేదాకా అంటాడు. గోతులోకి వెళ్ళినప్పుడే నీడ ఇంకా పోద్ది, అప్పుడు దాకా నీత ఉంటుంది నీడ. కాబట్టి మనం చేసినటువంటి తప్పులు ఏమైనా సరే మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అది చాలా భయానకమైనవి. బయటికి హుందాతనంగా కనబడవచ్చు, బయటకు హుషారుగా కనబడవచ్చు, బయటికి విజయాన్ని సాధించిన వాళ్ళలాగా ఉండొచ్చు, కానీ లోన ఓడిపోతూ ఉంటాం. దాన్నే అశతోమ సద్గమయ అంటారు. భగవద్గీతలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అర్జునుడు పైన రథం మీద కూర్చుంది, రథాన్ని నడిపేటువంటి శ్రీకృష్ణుడు. ఇద్దరికీ కూడా వేరు వేరు తలంపులు. అంటే
శ్రీకృష్ణుడికేమో అర్జునుడి చేత ఏమన్నా సరే యుద్ధం చేయించాలని, అర్జునుడేమో వాళ్ళు నా తోబుట్టులు తమ్ముళ్ళు అవుతారు, వాళ్ళతో యుద్ధం చేసేది ఏంటి అని. వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ఆ సంభాషణే 18 అధ్యాయాలు 720 శ్లోకాలు. ఇద్దరి మధ్యన జరిగినప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. అందుకనే చాలామంది వాటిని చదువుకుంటూ ఉంటారు. అందుట్లో అర్జునుడు 16వ అధ్యాయం 16వ శ్లోకంలోకి వచ్చేప్పుడు అంటే ఏంటి, ఇక ఆల్మోస్ట్ సంభాషణ చివరికి వచ్చేస్తుంది. శ్రీకృష్ణుడితో అంటాడు, నాకు భయం ఉంది, నాకు బాధ ఉంది, దాన్ని నువ్వు గనక తీరిస్తే నేను ఖచ్చితంగా యుద్ధం చేస్తానని. శ్రీకృష్ణుడు అడుగుతాడు ఏంటి అని అంటే చెప్తాడనమాట. అనేక చిత్త విభ్రాంతో మోహజాల సమావృత ప్రసక్త కామభోగేశ పతంతి నరకే అశుచౌ. అనేక విధాలైనటువంటి బాధ, అనేక ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. వాటిని నెరవేర్చుకున్నంతసేపు కూడా బాగుంటుంది, అయిపోయిన తర్వాత నాలో నరక వేదన మిగులుతుంది. దాన్ని ఎవరు తీసేదని. ఈ లోకంలో కొన్ని పనులు ఉంటాయి, వాటికి ఉన్నటువంటి విచిత్రమైన లక్షణాలు ఏంటి తెలుసా? చేయకముందు చాలా ఆశాజనకంగా ఉంటుంది, చేయరా 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 అనిపిస్తుంది. చేస్తున్నంతసేపు చాలా ఆనందాన్ని ఇస్తుంది, చాలా బాగుంది, హుషారుగా ఉందని. అయిపోయిన తర్వాత ఎందుకు చేశాను, చేయకుండా ఉండాల్సిందే అని అనిపిస్తుంది. ఈ 3 లక్షణాలు దానికి ఉంటుంది. ముందేమో ఆతృత, ఆ తర్వాత ఆనందం, ఆ తర్వాత చివరికి ఆవేదన మిగులుతుంది. ఆ ఆవేదనలో మనం పాడేటువంటి పాటే అశతోమ సద్గమయ. నేను చాలా తప్పులు చేశాను, దాంట్లోంచి సత్యంలోకి ఎవరు నన్ను నడిపిస్తారు, ఇది మొదటిది. రెండోది తమసోమ జ్యోతిర్గమయ. నా ప్రస్తుతం అంధకారం. ప్రపంచంలో దేనికైనా సరే వివరణ ఇవ్వగలను. లైట్ ఎందుకు, చీకటి పోవడానికి. మైక్ ఎందుకు, నా స్వరాన్ని నీ దగ్గరికి తెచ్చుకోవడానికి. నీళ్ళు ఎందుకు, దాహం తీర్చుకోవడానికి. చాప ఎందుకు, కూర్చోవడానికి. ఫ్యాన్ ఎందుకు, గాలి కోసం. అన్నిటికీ నేను వివరణ ఇవ్వగలుగుతున్నాను. చివరికి నా దగ్గరకు వచ్చి నువ్వెందుకున్నావు అని అంటే నాకు జవాబు లేదు, నా జీవితానికి అర్థం లేదు. ప్రపంచంలో ప్రతిదానికి అర్థాన్ని ఇచ్చాను కానీ నాకు నేను ఇచ్చుకోలేకపోయాను. అందుకనే తమసోమ జ్యోతిర్గమయ. ఈ బ్రతుకు అంధకారం అయిపోయింది, నాకు వెలుగు దొరికితే బాగుండు, నాకు ఒక జీవిత పరమార్థం దొరికితే బాగుండు. ఇది మన గురించి అడిగేది. మీకు తెలుసు కదా, గౌతమ్ బుద్ధుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఇప్పటికి 2500 సంవత్సరాల క్రితం. ఆయన ఇంట్లో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశానికి ఒక విధమైనటువంటి వైరాగ్యంలోకి వెళ్ళిపోయి 40 రోజులు బోధి వృక్షం కింద కూర్చొని తపస్సు చేశాడు ఆయన. ఎందుకు అనంటే వెలుగు కలగాలని, ఆయన వెలుగును దర్శన రూపంగా చూడాలని. 40 రోజులు తపస్సు చేసేటప్పటికి చాలామంది ఆయన్ని చాలా వెంటాడుతూ మొదలుపెట్టారు. ఒక నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణుడు గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మరి మీరు గురువు గారా అని అడిగాడు. మీరు ఇంత నిష్టగా బతుకుతున్నారు, మీరు గురువు గారా, మిమ్మల్ని నేను గురువు అని పిలవచ్చా అని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, నేను కాదు గురువుని అన్నాడు. అనంటే నేను కూడా వెలుగుని వెతికేవాడిని, నేను వెలుగుని కాదు, నేను వెలుగుని వెతికేవాడిని. వెలుగుని వెతికేవాడిని నేను గురువుని ఎట్లా అవుతాను? వెలుగు అన్వేషిని, గురువుని కాదు, నేను కూడా మీలాంటి వాడిని. గురువు నా వెంట వస్తాడు, నేను కాదు గురువుని అని అన్నాడు. చాలా స్పష్టంగా ఆ మాట చెప్పగలిగాడని. అయితే మానవులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు తమ జీవితానికి ఒక అర్థం, తమ ఉనికికి ఏంటి, బ్రతుకి అర్థం ఏంటి, ఇది వాళ్ళకు ఉన్నటువంటి ప్రయత్నం. ఇది రెండోది తమసోమ జ్యోతిర్గమయ. మూడోది మృత్యోర్మ అమృతాంగమయ. కూర్చొని పోనీ భవిష్యత్తు గురించి ఆలోచిద్దామంటే ఎవరికైనా సరే భయం కలుగుద్ది. ఎప్పుడైనా చచ్చిపోతానేమో. చావకుండా ఎవడన్నా ఉండగలరు ఇక్కడ? నేను ఎప్పటికీ చచ్చిపోనని ప్రపంచంలో ఇద్దరే అనగలరు, ఒకడు దేవుడు, రెండోది పిచ్చోడు. వీళ్ళిద్దరే అంటారు. ఆ రెండు మీరు కాదు, అందుకే మర్యాద కూర్చున్నారు అక్కడ, నాకు తెలుసు. కాబట్టి మనందరికీ మరణ భయం అనేది ఉంటుంది. చావు అంటే ఏంటి? చావు జీవితానికి అంతమా, లేదా తర్వాత ఏమన్నా ఉందా? తర్వాత ఏమన్నా ఉంటే అది ఎలా ఉంటుంది? అయ్యి బాబోయ్, ఏమీ తెలియని దాంట్లోకి వెళ్ళటం అంటే భయంకరం కదా, చాలా టెన్షన్ అనిపిస్తుంది. అందుకనే అడిగాం అనమాట, ఈ చావు అనే గోతులోంచి అమృతంలోకి తీసుకెళ్ళవా, నన్ను నిత్యత్వంలోకి నడిపించవా? మృత్యోర్మ అమృతాంగమయ. మృత్యువులో నుంచి నిత్యత్వంలోకి నన్ను నడిపించవా అని. ఈ 3 ప్రశ్నలు. నా గతమేమో అపరాధ భావం, నా ప్రస్తుతమేమో అర్ధరహితం, నా భవిష్యత్తు ఏమో ఏమైపోద్దో అయోమయం. ఈ 3ంటికి జవాబు దొరికితే శాంతంగా ఉంటుంది. అది ఎవడిస్తాడు? గురువు గారు ఇస్తారు. అందుకే గురువు గారికి ప్రార్థన చేశాం. గురు, నువ్వు మాకు ఇవ్వగలవా అని అడిగాం. ఈ ప్రార్థన మనుషులను అడగలేదు, దేవుణ్ణి అడిగాం, గురువు గారిని అడిగాం. ఎందుకనంటే ఈ ప్రార్థనకి జవాబు దేవుడు ఒక్కడే ఇవ్వగలడు, ఒకటి. రెండోది, ప్రతి ఒక్కడికి అదే ప్రార్థన ఉంది, ప్రతి ఒక్కడికి అదే సమస్య ఉంది, ప్రతి ఒక్కడు కూడా అలాంటి అపరాధ భావంలోనే ఉన్నారు. ఎందుకంటే జితేంద్రియాలని గెలిచిన వాడు ఎవడు లేడు. మీకు ఎవడు చెప్పాడండి లేడనంటే? వేద గ్రంథమే చెప్తుంది. నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణుడు కూడా పొద్దున్నే లేచి చేయాల్సిన ప్రార్థన ఏమన్నా తెలుసా? పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవే త్రాహిమాం శరణాగత వత్సల్యం. పాపపు ఊహలు నాకున్నాయి, పాపపు క్రియలు, పాపంలో ఉన్నాను, నేను పాపంలో చస్తున్నాను,
దేహి అని నీ దగ్గరికి వచ్చా, అంటే చెయ్యి చాపి అడుక్కుంటూ వచ్చా. శరణ చూపించవా నా మీద, దయ చూపించవా, నాకు ఈ యొక్క పరిస్థితుల్లోంచి బయటికి లాగువా అని ఆ భగవంతుడిని అడిగాం. కాబట్టి మానవుడు ప్రతివాడు పాపపు ఊహల్లో ఉన్నవాడే, పాపపు భయాల్లో ఉన్నవాడే, పాపము తనని చుట్టూ అలుముకొని ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో నాకు సహాయం చేసేది ఎవరు? అలాంటి దుస్థితిలో నాకు కావాల్సింది గురువే. ఆ గురువుకి 2 విచిత్రమైన లక్షణాలు ఉండాలి. ఏంటి ఆ విచిత్రమైన లక్షణాలు? ఒకటి, ఆ గురువు వెలుగై ఉండాలి కదా. గురువు అంటే వెలుగు. ఆయన కూడా వెలుగులాగా ఎత్తుక్కునేవాడు అవ్వకూడదు, ఒకటి. రెండోది, ఆ గురువు నేనున్నటువంటి చీకటి లోకంలోకి వచ్చి అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళగలిగి ఉండాలి. ఆ గట్టు మీద కూర్చొని కబుర్లు ఆడితే కాదు కదా. నేను ఎక్కడికి ఉన్నానో అక్కడికి రావాలి. నేనున్న స్థితిగతుల్లోంచి ఆయన నన్ను బయటికి తీసుకెళ్ళాలి. అందుకనే అలాంటి మృదువుగా మధురంగా మాట్లాడేవాడు కావాలి, నాకు ఆదరణ ఇవ్వగలిగేవాడు కావాలి, నన్ను వెలుగులోకి నడిపించేవాడు కావాలి. దానికోసం మనం తప్పిస్తున్నాం. డబ్బు విపరీతంగా సంపాదించవచ్చు, హోదా కలిగినటువంటి జీవితాన్ని ఈ లోకంలో సంపాదించవచ్చు, కానీ ఈ లోకంలో మాత్రం భయం అలాగే ఉండిపోద్ది. షారుఖ్ ఖాన్ ప్రపంచంలో అతి ధనం కలిగినటువంటి సినిమా యాక్టర్ ఆయనే. ఇదివరకు టామ్ క్రూజ్ అని ఒక ఆయన ఉండేవాడు. 900 కోట్లు ఆయనకి సినిమాల ద్వారా వచ్చింది. అయితే 930 కోట్లు 4 నెలల క్రితం షారుఖ్ ఖాన్ దాటి ఆయన మొదటి స్థానానికి వచ్చాడు. కాబట్టి ప్రపంచంలో అతి ధనం కలిగినటువంటి సినిమా యాక్టర్ ఎవరంటే షారుఖ్ ఖాన్. ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో కరణ్ థాపర్ అనేటువంటి ఆయనతో మాట్లాడుతూ, కరణ్ థాపర్ చాలా నిక్కచ్చిగా అడుగుతూ ఉంటాడు. ఆయన అడిగాడు షారుఖ్ ఖాన్, ఏమంటే మీరు ఒక పుస్తకంలో రాశారంట మ్యాగజైన్లో, ఏమనంటే మీరు ఒక ఒంటరి జీవి అందుకే సినిమాల్లోకి వచ్చారని. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? కరెక్టే, నేను సినిమాల్లోకి రాకముందు చాలా పిరికివాడిని, ఒంటరిగా ఉండేవాడిని. కానీ విచిత్రం ఏంటి తెలుసా? సినిమాల్లోకి వచ్చిన తర్వాత మరీ ఒంటరితనం ఎక్కువైంది అని అన్నాడు. ఎందుకని అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను భయపడేది ఎవరినో కాదు, నన్నే. నాకు భయం నేనంటే, అందుకే ఒంటరిగా ఉండడానికి భయం. మనుషులతో ఉండటానికి ప్రయత్నం చేస్తాను, అది కూడా ఒక విధమైనటువంటి భయాన్ని కలిగిస్తుంది. అదేంటంటే ప్రపంచంలో అందరూ మీలాగా ఉండాలనుకుంటారు, మీలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటారు, మీలాంటి షర్ట్ వేసుకుంటారు, మీలాగా నడుస్తారంటే అదే నాకు విచిత్రంగా అనిపిస్తుంది అన్నాడు. అదేంటి విచిత్రం అని అంటే, నేను ఏ సినిమాలో అయినా నాలాగా ఉన్నానా? లేదు. ఓ సినిమాలో రహీం, ఓ సినిమాలో రాహుల్, ఓ సినిమాలో బ్యాట్మ్యాన్, ఓ సినిమాలో సూపర్ మ్యాన్, నేను ఎవరిలాగో నటిస్తాను, మీరేమో నాలాగా నటిస్తారు, అది విషయం అన్నాడు. నేను నాలాగా ఎప్పుడున్నాను? ఎప్పుడు లేను. నేను వేరే వాళ్ళలాగా ఉన్నాను, మీరేమో నన్ను వెంటాడుతూ ఉంటారు. నాకే ఒక గురి లేదు, నాకే ఒక గమ్యం లేదు. అదేంటి అలా అంటున్నారంటే నిజమే. గురి గమ్యం సంతృప్తి అనేది కొండ మీదకి ఎక్కినటువంటి వ్యక్తి కొండ శిఖరానికి ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? ఒక గొయ్యి తవ్వి జెండాను పాతి విజయాన్ని సాధిస్తాను అంటాడు. ఆ తర్వాత ఏం చేయాలి? కొండ దిగి రావాలి కదా. దిగడానికి ఎవరికి ఇష్టం ఉంటుందండి? ఇష్టం ఉండదు. కాబట్టి నేను శిఖరానికి చేరాను అనుకోను, ఎప్పుడు పైకి ఎక్కే వాళ్ళగానే ఉంటాడు. మరి ఎప్పుడు ఎక్కుతారు పైకి అంటే? ఎప్పుడు ఎక్కుతాను, ఎప్పుడు ఎక్కను. ఎక్కితే దిగిపోతాను కదా, దిగడం చేత కాదు. ఎవరికి దిగడానికి ఇష్టపడుతుంది? మరి సౌత్ ఇండియా సూపర్ స్టార్ అని రజనీకాంత్కి మద్రాసులో ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ వాళ్ళు బిరుదిద్దామని పిలిస్తే నేను రాను అని అన్నాడు. అదేంటి అని అంటే నెంబర్ 1 అని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదని అన్నాడు. అదేంటి సార్, ఎవడైనా తప్పించేది అదే కదా అంటే, భలేవాళ్ళు సార్, నెంబర్ 1 చాలా డేంజర్ అన్నాడు. అనంటే నెంబర్ 1కి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళడానికి ఏముండదు, కింద రావడం చేత కదా అన్నాడు. ఉంటుందా? నెంబర్ 1గా పైగానే ఉంటుందా? ఉండదు. కిందకి రమ్మంటే వస్తావా? రావు. మనం అక్కడ ఉండలేం, కింద రాలేం, పైకి వెళ్ళలేం, చాలా గందరగోళం బాబు. నెంబర్ 2 ఉన్నదనుకో 1కి వెళ్ళాలనే తాపత్రయం ఉంటుంది, 3లో ఉన్నాం అనుకో 2కి వెళ్ళాలనే తాపత్రయం ఉంటుంది, 1లో ఉన్నాం అనుకో పైకి వెళ్ళాం, పోనీ కిందకు వస్తామని భయం. చాలా ఘోరం అండి బాబు. చాలా మంది అనుకుంటారంటే నాకు అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుందేమో, అక్కడికి వెళ్తే హాయిగా ఉంటుందేమో, అక్కడికి వెళ్తే సుఖంగా ఉంటుందేమో అనుకుంటాం. అవి దూరపు కొండలు, నునుపు అనేటువంటి సిద్ధాంతమే కానీ జీవితంలో తృప్తి అది ఎక్కడొక్కడ దొరకందుగా ఉండిపోద్ది. ఇక అలాంటి ఒంటరితనంలో కూర్చొని గతం గురించి ఆలోచించిన టెన్షనే, భవిష్యత్తు గురించి ఆలోచించిన భయమే, ప్రస్తుతం గురించి ఆలోచించిన చీ అని అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక, దేవా నువ్వు నాకేమన్నా సహాయం చేయవా అని అడుగుతారు. అలాంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని పాటలు కూడా రాసేసుకున్నాను తెలుసా మనం. అది బాధల్లోంచి వచ్చినటువంటి పాట. ఎలాంటి పాట తెలుసా? ఉన్నావా, అసలుంటే కళ్ళు మూసుకున్నావా, ఇది పాడేటువంటి పాట. వినలేదు ఎప్పుడైనా మీరు ఆ పాట? ఎందుకు వచ్చిందో తెలుసా ఆ పాట? ఏం చేయాలో అర్థం కాక చిరాకు పళ్ళు నడిచిందన్నాడు. ఇంకా విచిత్రంగా పాట ఏంటి తెలుసా? ఎక్కడో దూరాన్ని కూర్చున్నావు, ఎక్కడ చిత్రాన్ని చూస్తున్నావు, మా రాతలు రాస్తున్నావు, గారడీ చేస్తున్నావు. అంటే మీకు ఏమైనా పిచ్చోళ్ళగా కనబడుతున్నావా? దేవా గారడీ చేస్తాను, మాకు మా జీవితం నీకు అంత పిచ్చదనంగా కనబడుతుందా? ఇది నా డైలాగ్ ఏం కాదు, నేను సొంతగా రచించిందేం కాదు, మీరు పాడుకున్నటువంటి పాటే అది. అది ఎందుకు వచ్చింది ఆ పాట అనంటే, చాలా
చిరాకు అనిపించింది, బయటికి బాగానే ఉందిలే అని అనిపిస్తుంది, కానీ లోన మాత్రం టెన్షన్. షారూక్ ఖాన్ సూపర్ హీరోయే, కానీ వాడిని ఎక్సర్సైజ్ చేసి చూస్తే వాడి జీవితం అటువంటిది. బయట హీరోయే కానీ లోన జీరో. అది ఆయన మన పరిస్థితి. నేను షారూక్ ఖాన్ ఏమి కించపరిచి మాట్లాడలేదు, ఆయన ఎవరో నాకు వ్యతిరేక కాదు, అంటే ఒక సూపర్ మోడల్ని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అంత ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్నటువంటి వాడికే నిరాశ నిస్పృహలు అనేది ఉంటే, అర్ధరహితమైన జీవితం అని అనిపిస్తే, సామాన్యులమైనటువంటి మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది డబ్బు కాదు, మనకు కావాల్సింది హోదా కాదు, మనకు కావాల్సింది ఒకటే, మన గుండె చప్పుడు వినగలిగేవాడు, మనకున్నటువంటి పరిస్థితుల్లో మనకు పైకి లేవనెత్తగలిగేవాడు. అలాంటి వాడు ఉన్నాడా? ఇది మనకున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలకి ఎవరికైనా కాగితం ఇచ్చి బొమ్మ గీర అంటే బొమ్మ గీస్తాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, బొమ్మ మీద కాగితం మీద బొమ్మ రాకముందు ఆ బొమ్మ ఎక్కడ ఉంటుందో తెలుసా? బుర్రలో ఉంటుంది. బుర్రలో ఉన్న బొమ్మే కాగితం మీదకి వచ్చేది. బుర్రలో లేకుండా కాగితం మీదకి వస్తే దాన్ని పిచ్చిగీతలు అంటారు. ఏంటా పిచ్చిగీతలు అంటారు? పిచ్చిగీత మామూలుగా ఊహల్లోంచి వచ్చింది కాదు, ఊహలు లేకుండా వచ్చింది. ఊహల్లోంచి వచ్చింది ఏదైనా సరే దానికి ముందు రూపం ఉంటుంది. ఆ రూపం కాగితం మీదకి రాకముందు బుర్రలోకి వస్తుంది. కాబట్టి బుర్రలో ఉన్నదాన్నే కాగితం మీద పెట్టుకుంటాం. తెర మీద సినిమాల్లోకి ఎందుకు తీసుకొచ్చామంటే అది గుండెల్లో ఉన్నది కాబట్టి. పెదాలతో ఎందుకు పాటలు పాడామంటే ముందు గుండెల్లో ఉన్నది కాబట్టి. దేవుడు కావాలి అనేటువంటి ఆ ఆలోచన మానవుల యొక్క గుండెల్లో ఎంతో ఉండిపోయింది అని అనటానికి సూపర్ మ్యాన్ ఒక నిదర్శనం, స్పైడర్ మ్యాన్ ఒక నిదర్శనం, అవతార్ ఒక నిదర్శనం. ఏమంటారేమో, ప్రపంచమంతా ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు దాన్ని ఎవరూ కూడా రూపు మార్పలేరు అని అనుకున్నప్పుడు, ప్రపంచంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా దాన్ని తీర్చలేదు అనుకున్నప్పుడు మనం కోరుకునేది ఒకటి, ఓ సూపర్ మ్యాన్ వచ్చి అద్భుతంగా దాన్ని రక్షించాలని. సూపర్ మ్యాన్ ఎవరు? వేరే గ్రహం మీద నుంచి వచ్చినటువంటి వాడు, ఈ గ్రహంలో లేనటువంటి వాడు, మానవాతీతమైనటువంటి వాడు. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసా? మన గుండెల్లో ఎక్కడో ఒక చోట మూల ఉండిపోయింది. ఏమన్నా తెలుసా? దేవుడు అనేవాడు ఒకడున్నాడు, సమయానికి దూకొస్తాడు, మనల్ని పరిస్థితుల్లోంచి బయటికి లాగుతాడని. ఇది మనకున్నటువంటి ఆశ, ఇది మన గుండెల్లో ఉన్నది. అందుకే పాటలు పాడుకున్నాం, అందుకే బొమ్మలు గీసాం, అందుకే ప్రశ్నలు వేశాం, అందుకే ఎదురు చూసాం. ఒకవేళ అదే వాస్తవం అయితే అలాంటి దేవుడు ఉన్నాడా? అలాంటి దేవుడు ఉన్నట్లయితే ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఏం చేస్తాడు? ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడు? ఇది మనకున్నటువంటి తపన, ఇది మనకున్నటువంటి కోరిక. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ప్రార్థన చేశాం. నువ్వు ఉంటే మమ్మల్ని రక్షించు, నువ్వు ఉంటే మా సమస్యను పరిష్కరించు అని. భారతదేశంలో చాలా కాలం క్రితం ఈ వేదాలు పాటల రూపంలో ఉండిపోయాయి. పాటలు, వాటిని శృతి అనేవాళ్ళు, పాటలు. అయితే ఆ పాటలు మర్చిపోతామేమో, ఏమైపోతుందని ఇప్పటికి 2500 సంవత్సరాల క్రితం స్మృతి అంటే జ్ఞాపకాలుగా రాసుకోవటం మొదలు పెట్టారు. రాసుకోవటం, ఆ స్మృతులుగా రాసుకున్న దాంట్లో మొదటిది ఋగ్వేదము. రిగ్ అంటే మహిమ, వెలుగు, దానికి సంబంధించింది. రెండోది యజుర్వేదం. యజుర్వేదం అంటే ప్రాథమికంగా దేవుణ్ణి తృప్తిపరచడానికి చేసేటువంటి పూజలను వర్ణించేటువంటి గ్రంథం. ఆ గ్రంథంలో ఈ లోకములో మానవులు ఏదైనా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఎలాంటి పూజలు చేయాలో అన్ని రకాల పూజలు, వ్రతాల గురించి రాశారు. దాంట్లో చిట్ట చివరిగా మానవ కళ్యాణార్థం ఒక పూజ గురించి రాశారు. కళ్యాణం అంటే పెళ్లి అని కాదు, శుభం అని, లేకపోతే మానవులకి మేలు అనేది. మానవులకి మేలు కలగాలంటే ఒక పూజ జరగాలి అని రాశారు. ఏంటి ఆ పూజ అని అంటే లోక కళ్యాణార్థ పూజ. ఆ పూజ జరిగినట్లయితే మానవుడికి తృప్తి ఉంటుంది, మానవుడికి ఉన్నటువంటి ఆ బాధకు పరిష్కారం దొరుకుద్ది. ఎవడైనా అనేది ఏంటో చెప్పమంటారా? సార్ అదేంటో చెప్పండి సార్, కృష్ణానది ఒడ్డున బోల్డ్ ప్లేస్ ఉంది, అడిగేలా పూజ చేసేద్దాం అని అనొచ్చు. కానీ ఆ పూజ చేయడానికి ఒక్కళ్ళకే యోగ్యత ఉంటుందంట. ఎవరంటే ఆ ఒక్కళ్ళు అంటే, ఆ ఒక్కళ్ళు ఎవరై ఉండాలంటే పాపము లేని వాళ్ళు అయి ఉండాలి. కానీ మన వేదం చెప్తుంది పాపోహం. ఎవడైనా ఈ లోకంలో పుట్టాడంటే పాపంతోనే పడతాడు. పాపపు ఊహలు ఉన్నాయి, జన్మతః మనం పాపులుగా ఉన్నాం. అలాంటప్పుడు ఈ పూజ చేయడానికి ఎవరు అర్హులు కాదా అనంటే లేదు ఉన్నది. ఎందుకనంటే ఈ పూజ చెయ్యాలి అని రాసుకోవడమే కాదు, ఆ పూజ చేయడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే మానవ రూపంలో ఈ లోకంలోకి వస్తాడని. ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి ఆ పూజను నిర్వర్తించి ఆ పూజ ద్వారా మానవులకి కళ్యాణాన్ని చేకూర్చి వెళ్ళిపోతాడని. ఆయన ఎవరు? ఆయన ఎలా ఉంటాడు? ఆయన వచ్చాడంటానికి నిదర్శనం ఏంటి? ఆయన గురించి నాకు ఎలా తెలుసుద్ది? ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు చాలా వేసేస్తాం మనం.
అందుకనే దేవుడు వాటినన్నిటిని సమకూరుస్తూ ఒక స్తోత్ర గీతాన్ని పెట్టాడు. స్తోత్ర గీతం అని అంటే ఆయనని అభివర్ణిస్తూ, ఆయన కోసం ఎదురు చూస్తూ మనము ఒక దండకం లాగా చెప్పుకుంటూ వెళ్తాం. అంటే ఆయనకు ఉన్నటువంటి లక్షణాలన్నీ, ఒకటి కాదు రెండు కాదు, 1000 లక్షణాలు. ఆ లక్షణాలన్నిటిని కూడా వర్ణించుకుంటూ వచ్చారు. ఆ లక్షణాల్లో కొన్ని ఆలోచిద్దాం. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. నువ్వు బ్రహ్మకు పుత్రుడిగా పుట్టినవాడివి. బ్రహ్మ అంటే సృష్టికర్త, పుత్రుడు అంటే కొడుకు. కొడుకు అంటే బ్రహ్మకి ఒక భార్య ఉంటుందని, వాళ్ళిద్దరూ కూడితే పుట్టినవాడు అని కాదు. పుత్రుడు అనే మాటకి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి శారీరకంగా రావటం, రెండోది అలాంటి తత్వాలు కలిగినటువంటి వాడు. భరతమాత ముద్దు బిడ్డ అని అంటే భారతదేశం కనిందనా కాదు, భారతీయ తత్వం కలిగిన వాడు అని అర్థం. దేవుడు లాంటి వాడు ఉంటే కనుక వాడు దైవ కుమారుడు అవుతాడు. కొంతమంది అంటారు, అరే వాడికేంట్రా రాజకుమారుడు రా అంటారు. అంటే వాళ్ళ నాన్న రాజు అని కాదు, బాగా డబ్బున్నవాడు అని అర్థం. ఇది వాడికి ఉన్నటువంటి తత్వం. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, నువ్వు బ్రహ్మకు పుత్రుడిగా పుట్టినవాడు. రెండోది ఓం శ్రీ కన్యా సుతాయ నమః. కన్యా సుతాయ అంటే, కన్య అంటే పెళ్లిగానామె, సుతుడు అంటే కొడుకు. నువ్వు కన్యకకి కొడుకుగా పుట్టినటువంటి వాడు. ఎందుకు అనంటే, నాకు ఇంటి పేరు మా నాన్న దగ్గర నుంచి వచ్చింది, నాకు ఆస్తి మా నాన్న దగ్గర నుంచి వచ్చింది, పాపపు బీజం అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి జన్మతః ఆయనకు పాపం ఉండకూడదు అనంటే ఆయన కన్యకకు పుట్టాలి. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. నారాయణుడు అంటే సకల భోగాలు కలిగిన వాడు, ఐశ్వర్యం కలిగిన వాడు, ఉన్నతమైనటువంటి శిఖరం మీద కూర్చున్నటువంటి వాడు నారాయణుడు. దరిద్రుడు అంటే అతి నీచమైనటువంటి స్థితిగతుల్లోకి వచ్చినవాడు, అతి కింద స్థితిగతుల్లోకి రావడానికి దిగజారడానికి ఇష్టపడినటువంటి వాడు. ఎవడైనా కాలంలో పడి ఏమండి రక్షించండి అని అంటే గట్టు మీద ఉన్నవాడు చూస్తూ ఉంటే కనుక వాడు రక్షకుడు అవడు. గట్టు మీద కూర్చొని బుద్ధి లేదండి ఆ అమ్మాయి నెలలో పడిపోయింది అని ప్రసంగం చేసేవాడు కాదు. లేకపోతే ఏ తలా కొట్టాలేమ్మా చాలానే ఉందమ్మా చేతులు ఊపు కాళ్ళు ఊపు అని పైన నుంచి చెప్పేవాడు కాదు. ఆ టైంలో రక్షించేటువంటి వాడికి ఉండేటువంటి లక్షణం ఒకటే, గబుక్కును దూకేసి ఆ నేలల్లోంచి ఆ వ్యక్తిని బయటికి లాగలిగి ఉండాలి. అంటే నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడికి రాగలిగి ఉండాలి. నిన్ను ప్రశ్నించకూడదు, నిన్ను వెక్కిరించకూడదు, నీకు సుత్తి చెప్పకూడదు, స్ట్రైట్గా బయటికి లాగలిగి ఉండాలి. అది అందుకే దరిద్ర నారాయణుడు అని అన్నాడు. అదే గురువుకు ఉండేటువంటి లక్షణం. ఆ లక్షణం కలిగిన వాడు ఎవరున్నారా? ఇప్పటికే మనం 3 విషయాలు చూసాం. ఈ లక్షణాలు కలిగిన వాడు ఎవరు? ఇలాంటి పరిస్థితి మనకి ఎప్పుడైనా నెలకొందా? ఏమండి ఎవడు 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 అని ఒక్కడి గురించి చెప్తున్నాడు. 10 మంది ఉండకూడదా, 10 మంది ఉండకూడదా అని అంటే ఉండకూడదు అని అంటున్నాను. ఎందుకనంటే వేదం చెప్పింది ఒక్కడే వస్తాడని. రెండోది ఏంటి తెలుసా? నేను రెండోసారి వచ్చానంటే మొదటిసారి పని అవ్వలేదని అర్థం, పని అవ్వలేదంటే చేతకాలేదని అర్థం, చేతకాలేదంటే నేను దేవుడు కాదని అర్థం. దేవుడికి చేతకాంతనం ఉండదు, దేవుడికి ఓటం ఉండదు, దేవుడికి మొదటిసారి పనే రెండోసారి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక్కసారే వస్తాడు, పని ముగించుకొని వెళ్తాడు. ఎవరు ఆయన? ఇది మనకున్నటువంటి ప్రశ్న. ఒకవేళ అతను ఎవరు అనే ప్రశ్న మీకు ఉన్నట్లయితే ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నాకున్నటువంటి అనుభవాన్ని నుంచి, చరిత్ర పుటల్లోంచి సేకరించినటువంటి ఇలాంటి గుణగణాలు కలిగినటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఇలాంటి గుణగణాలు కలిగిన వాడు అని ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం ద్వారా చూడగలుగుతున్నాం. సరే, దానికంటే ముందుగా ఆయన జీవితాన్ని అంతటినీ కూడా ఒక చిన్న కవిత రూపంలో ఒక ఆయన వర్ణించాడు ఈ విధంగా. దాంతోనే ఆయనకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి 2 లక్షణాలు ఏంటది? దరిద్ర నారాయణుడు. నారాయణుడు దరిద్ర స్థితిలోకి రావటం, శక్తి సంపన్నుడు, సాధారణమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం అనేది ఒక చిన్న కవితలో ఏమని రాశారు తెలుసా? ఆయన ఒక సాధారణమైనటువంటి గ్రామంలో ఒక నిరుపేద వ్యవసాయపు పని చేసుకునే ఆమెకి పుట్టాడు. ఆయన జీవితంలో వృత్తిరీత్యా వడ్రంగి పని చేసుకునేటువంటి వాడు. తన తండ్రి ఇంట వడ్రంగి పని చేసుకుంటూ జీవిస్తేవాడు. ఆయన ఎన్నడూ ఒక కళాశాలకు వెళ్ళలేదు, ఆయన ఎన్నడూ ఒక ఉద్యమాన్ని ఆరంభించలేదు, ఆయన ఎన్నడూ కూడా తన వెంట కొంతమందిని పెట్టుకొని తిరిగినటువంటి వాడు కాదు. తాను పుట్టిన ఊరి నుంచి 200 కిలోమీటర్లు ఎంతదో ఎప్పుడు కూడా ప్రయాణం చేయలేదు. 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన దేశ దిమ్మరగా తిరగడం మొదలుపెట్టాడు. ఆ విధంగా తిరుగుతున్న 3.5 సంవత్సరాలకే ఆయనకి వ్యతిరేకం ఎక్కువైపోయింది. అందుకనే ఆయన్ని 2 దొంగల మధ్యన చంపాలని నిర్ణయించుకున్నారు. ఆయన్ని చంపుతున్నప్పుడు ఆయనకున్నటువంటి ఏకైక ఆస్తి తన నిలువ టంగి. దాన్ని చింపడానికి ఇష్టం లేక చీట్లు వేసుకొని పంచుకున్నారు. చివరికి ఆయన చచ్చిపోయినప్పుడు ఒక అద్దె సమాధిలో పాతి పెట్టారు. ఆయన చచ్చిపోయేప్పటికి 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాల్లో చాలా మంది రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఈ 2000 సంవత్సరాల్లో చాలా మంది శాస్త్రవేత్తలు వచ్చి వెళ్ళిపోయారు.
ఈ 2000 సంవత్సరాల్లో చాలా మంది నాయకులు వచ్చి వెళ్ళిపోయారు, సైనిక అధికారులు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కలిసి ఈ ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేశారు, అంతకంటే ఎక్కువగా ఈయనొక్కడే ప్రభావితం చేయగలిగాడు. ఆయన ఎన్నడూ పాటలు రాయలేదు, కానీ ప్రపంచంలో ఉన్న పాటలన్నీ కూడా ఒక చోట కొప్పేస్తే 2 భాగాలు చేసేస్తే అందుట్లో ఒక భాగం ఆయన గురించే. ఆయన ఎన్నడూ ఒక పుస్తకం రాయలేదు. ప్రపంచంలో ఏ లైబ్రరీలోకి వెళ్ళినా ఆయన గురించి కనీసం ఒక్క పుస్తకమైనా లేకపోతే అది లైబ్రరీ అవ్వదు. అంత శక్తి సంపన్నమైన జీవితం జీవించినటువంటి ఆయన చాలా సాధారణమైనటువంటి బ్రతుకును చూపించాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు అని అన్నాడు ఆయన. ఈ యొక్క జీవితంలో మనకి చాలా వైవిధ్యం కనబడుతుంది. ఎందుకనంటే ఆయన చూస్తే దయ్యాలు భయపడి పారిపోయాయి, ఆయన తాకితే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచేవాళ్ళు, ఆయన మాట్లాడితే ప్రజలు ఆదరణ పొందేటువంటి వాళ్ళు, ఆయన ఒళ్ళో చిన్నపిల్లలు కూర్చొని ఆడుకోగలిగేటువంటి వాళ్ళు, కానీ ఆయన మాట్లాడితే జ్ఞానవంతులు భయపడి పారిపోయేవాళ్ళు. ఎంత వైవిధ్యం చూడండి. ఒళ్ళోనేమో చిన్నపిల్లలు కూర్చొని ఆడుకునేవాళ్ళు, నోరిదే రాయ్ అని అంటే చాలా శక్తి కలిగిన వాడు కూడా వణుక్కుంటూ బయటికి వెళ్ళిపోయేవాడు, దెయ్యాలు వణుక్కుంటూ బయటికి వెళ్ళిపోయాయి. ఆ వైవిధ్యం ఎలాగా ఆయనలో ఉన్నదో అర్థం కాదు. సరే, ఆయన ఎంత పెద్ద సుత్తిగాడైతే నాకేంటండి అని అనుకోవచ్చు నువ్వు. ఏమంటే చాలా గొప్పవాడై ఉండొచ్చు అండి, మీరు చెప్తుంటే అర్థమవుతుంది. అయితే నాకేంటండి, ఆయన నాకు చేసింది ఏంటి? లోక కళ్యాణార్థం కదా అన్నదే. లోకంలో నేను కూడా ఉన్నాను కదా. యేసుక్రీస్తే మీరు చెప్పినటువంటి గొప్ప గురువు అయినట్లయితే ఆయన నాకేం చేయగలుగుతాడు, అది మీరు నాకు చెప్పండి అని అంటే, ఆ యేసుక్రీస్తు జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏంటనంటే, ఇప్పుడు మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్ళిపోతారు కదా. సూపర్. ఎవడైనా సరే ఇంటికి వెళ్తారు. ఎవడు కూడా సార్ ఏమో సార్ ఎక్కడికి వెళ్తాను అనడం. ఎందుకంటే మన అందరికీ ఒక ఇల్లు ఉంటాయి. సొంత ఇల్లు కాకపోతే అద్దిల్లు ఉంటుంది, అద్దిల్లు కాకపోతే కనీసం పక్క ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాం. ఎవడు కూడా బస్ స్టాండ్కి వెళ్ళి పడుకోడు. ఎక్కడున్న వాళ్ళు ఎవరు నాకు తెలిసినంత వాడు. ఇది మనకున్నటువంటి పరిస్థితి. ఎవడైనా సరే బస్ స్టాండ్కి వెళ్ళి పడుకుంటున్నాడు అంటే, లేకపోతే బస్ షెల్టర్కి వెళ్ళి పడుకుంటున్నాడు అంటే అటు దిక్కులేనోడు అని అంటారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అక్కడ ఒక చోట మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఎవరి దారి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, కానీ ఈయన మాత్రం ఇంటికి వెళ్ళలేదు. కొండలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఎరా ఎందుకు వెళ్తున్నారో బాబు అని అంటే, ఏమని సార్ మనకంటూ సొంత ఇల్లు లేదన్నాడు. అక్కడే గడిపాడు రాత్రి అంతా. పొద్దున్నే లేచాడు, అక్కడ చెరువు గడి దగ్గర మొహం కడుక్కొని మళ్ళీ దేవాలయం దగ్గరికి వస్తామన్నాడు. వస్తామంటే పరిచయం దగ్గర వస్తున్నారా అన్నారు. కూర్చోబెట్టారు. కూర్చోండి సార్ కొంచెంసేపు మాట్లాడన్నాడు. పిచ్చాపాటి ప్రశ్నలన్నీ అడుగుతా ఉన్నారు. పాపం ఓపిక్గా జవాబు చెప్తా ఉన్నాడు. ఈలోగా పెద్ద రచ్చ గొడవ. ఏంటి అని తొంగి చూస్తే ఆ ఊర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఆ ఊర్లో ఉన్నటువంటి వార్తాపత్రిక వాళ్ళు ఒక అమ్మాయిని ఈడ్చుకుంటూ వస్తారు. రావే అని పట్టుకొని వస్తున్నారు. ఏమైందా అనుకున్నారు, ఆ అమ్మాయిని ఈయన ముందు పడేశారు. ఏంటి ఏమైందని అన్నాడు. ఈ అమ్మాయి రాత్రి వ్యభిచారం చేస్తుంటే మేము చూసాం, నువ్వు ఏమన్నా అంటావు అని మాకు తెలుసు, అందుకే వీడియో కూడా తీసాం, నా దగ్గర ఉంది, చూపించమాట. ఇది పరిస్థితి, ఇక తప్పించుకోవడం లేదు. అయితే మాకున్నటువంటి నీతియుక్తమైనటువంటి ధర్మశాస్త్రంలో ఈ అమ్మాయిన రాళ్లతో కూడా చంపేయాలి తెలుసా, ఇది మా పరిస్థితి. కానీ నువ్వేదో పెద్ద సుత్తి శానం, నేనేదో దయగలిగిన వాడిని, కృప కలిగిన వాడి, అది ఇది అని చెప్తున్నావు కదా, ఏం చెప్తావు చూద్దాం అని తీసుకొచ్చాం. ఇది వాళ్ళకి అన్నటువంటి ప్రశ్న. అయితే అక్కడ నుంచున్నటువంటి ఆయనకి ఒక పెద్ద భయంకరమైనటువంటి పరిస్థితి. ఏంటనంటే, అరే చంపండ్రా అంటే పక్కన ఉన్న పోలీసులు, బాబు ఎవరమ్మా నీకు అధికారం ఇచ్చింది, మేమన్నా జడ్జివా, సుప్రీంకోర్టు జడ్జివా, హైకోర్టు జడ్జివా, చంపండి అని అంటున్నావు అని ఆళ్ళు పట్టుకుంటారు. వదిలేయండి అని అంటే మత నాయకులు, ఎవర్రా మా యొక్క ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా మాట్లాడిన ఎవర్రా పంపించింది అని వీళ్ళు పట్టుకుంటారు. ఇది పరిస్థితి. ఆ సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆయన వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆ స్త్రీకి ఏ విధమైనటువంటి ఆదరణ ఇచ్చాడు అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. బై ద బై, మీలో కొంతమందికి మనకంత సీన్ ఏం లేదు, వ్యభిచారం చాలా పెద్ద పెద్ద మాటలు ఉపయోగిస్తున్నారే, మనం ఏదో చిన్న తప్పులు చేసాం, అది కొంచెం భారం కలిగింది, దానికి ఇంత పెద్ద స్టోరీ నువ్వు అల్లాలా అని అంటే క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు 34 వచ్చినా ఫెయిలే, 3 వచ్చినా ఫెయిలే కదా, అవునా కదా, పెద్ద తేడా ఏముంది? వాడు 34 వచ్చి ఫెయిల్ అయ్యాడు, 3 వచ్చి ఫెయిల్ అయ్యాడు, ఇంకా పెద్ద తేడా ఏం లేదు. ఇంకో విషయం ఏంటి తెలుసా, ఇంట్లో రూపాయి పెట్టు, ఏది బీరువాలో, మీ ఇంట్లో కుర్రోడు ఉన్నాడే, ఏది 2వ క్లాస్ చదువుతున్న కుర్రోడు, చెప్పకుండా రూపాయి తీసుకెళ్ళిపోయాడు. రూపాయి తీసుకెళ్ళాలి కదా అంటే కొంచెం ఏడ్చి అవును తీసుకెళ్ళంటాడు. దొంగతనం ఎందుకు చేశారు అంటాడు. రూపాయి తీసుకెళ్తా అని ఏమన్నా నువ్వు దొంగ కూడా అన్నావు. ఆడు పెద్దోడైపోయి మీ ఇంటి పక్కన ఉన్న ఏటీఎంని బొక్క పెట్టేసి దాంట్లోంచి ₹1,00,00,000 తీస్తే ఏమంటావు? అప్పుడు కూడా అదే అంట. రూపాయి తీసినా ₹1,00,00,000 తీసినా సమస్య ఒకటే, ఏంటది? దొంగతనం. ఇప్పుడు దేవుడు చూస్తే దొంగతనం గురించి కానీ ఎంత అమౌంట్ తీసావమ్మా అని అడగడు. అమౌంట్ కాదు కావాల్సింది ఆయనకి, అసలు నువ్వు తీసావా లేదా అని. కాబట్టి పాపం అనేది మనం పక్కింటి వాళ్ళని గోప మీద కొట్టినా, అవతలింటి వాడిని కత్తిపెట్టి పొడిచినా ఒకటే, తేడా ఏం లేదు. కాబట్టి పాపానికి మనం వ్యత్యాసం చూపిస్తాం. ఎలా తెలుసా, 2 ఫెయిల్ అయిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. వాడు ఫెయిల్ అయ్యి బాధపడతా ఉన్నాడంట. బాధపడతా ఉంటే ఇంకోటి కూడా బాధపడతా ఉన్నాడు అని అడిగాడంట. ఎరా ఎన్ని మార్కులు వచ్చినాయి అని అంటే, నాగా 32 వచ్చినాయిరా, చాలా బాధగా ఉన్నాడు, సిగ్గులేదు అని అరుస్తున్నాడు అంట. ఈడు, ఎరా సిగ్గులేదురా, కొంచెం కష్టపడపోయా, 3 మార్కులు వచ్చాయనంటే, కొద్దిసేపు నాకు నీకెన్ని వచ్చినాయి అంటే, నాకేముందలా 34 వచ్చినాయి అన్నాడు.
అడు ఫెయిల్ అయినాడే కాదు, వీడి గర్వం ఏంటి తెలుసా, అడిగంటే 2 మార్కులు వీడి ఎక్కువ వచ్చినాయని. ఇప్పుడు మీకు అలా అనిపిస్తుంది, కానీ మనం ఎలా మాడతాం సార్, నేను చాలా యథార్థంగా ఉంటాను సార్, చాలా యథార్థంగా ఉంటాను తెలుసా. ఎప్పుడైనా శనివారం కానీ ఆదివారం కానీ ఎంత అయిపోతే చిన్న పెగ్గేసుకుంటాను, సైలెంట్గా వచ్చి పడుకుంటాను సార్. భార్యను కొంచెం చికెన్ వండమంటాను అంతే. కానీ అలా కదా సార్, పెగ్గేసాడంటే మొత్తం సందంతా కూడా రాబా సార్ రాబా ఏ అని అరుస్తాడు. మనం అరవం సైలెంట్ అంటే ఆడికంటే ఇది బెటర్ అనమాట. అడవాడు కాబట్టి. ఇక మందు కొట్టేసి రభస్ చేసేవాడు అంటారు సార్, నేను ఎప్పుడు సైలెంట్గా ఉంటాను సార్, ఎవరు మా వీధిలో అడగండి సార్, నాకు మంచి పేరు ఉంది. కానీ మందు కొట్టినప్పుడే కొంచెం అట్లా అరుస్తాం అంతే. ఆడలాగా కాదు సార్, నేను అరిసేరిసి వచ్చి పడుకుంటాను, కానీ ఆడ పెళ్ళాన్ని కొడతాడు సార్. నేను నా పెళ్ళం జోలికే వెళ్ళను అసలు. నేను చాలా మంచోడు. పెళ్ళాన్ని కొట్టేవాడు ఏమంటాడు దశ సార్, నా పెళ్ళాన్ని నేను కొట్టకపోతే ఎవడు కొడతాడు సార్, వారానికి ఒకసారి నేను కొట్టేది పెళ్ళాన్ని, అర్థమైందా. అయితే మందు కొట్టినప్పుడు కొడతాను సార్, మామూలు కొట్టను. కానీ ఆడు అలాంటి వాడు కదా సార్, ఆడు మందు కొట్టి పక్కింటోడు పెళ్ళాన్ని కొడతాడు సార్. నేను పక్కింటోడు పెళ్ళానికి వెళ్ళను, ఆ పెళ్ళం దగ్గరికి వస్తాను. ఈ లోకం తీరు అలా ఉంటుంది సార్. ఇప్పుడు అంటే ఈ లోకంలో ఫెయిల్ అయిన వాళ్ళు అందరు కలిస్తే కనుక రచ్చగా ఉంటుంది. ఎరా నీకన్నా వచ్చిన 30, నీకన్నీ 3, నీకు 6, ఇంతే కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ ఎప్పుడు సైలెంట్ అవుతారు తెలుసా, 35 అవడానికి వస్తే. అది పరిస్థితి. ఏ లోకం రచ్చ ఎందుకంటే అందరం 35 గంటల లోపల ఉన్నవాళ్ళు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో 35 దాటినోడు కావాలి. మనల్ని ప్రశ్నించకుండా ఉండాలి, మన స్థితిగతుల నుంచి బయటికి రాగలిగి ఉండాలి. ఎందుకనంటే నేలలో పడిపోయినప్పుడు పైన గట్టు మీద ఉన్నాడు, ఏమ్మా బుద్ధి లేదా, సరిగ్గా నడవలేవా, హీలు వేసుకున్నావా, ఈసారి నుంచి హీలు వేసుకొని నడవద్దు అని పైన నుంచి అరుస్తున్నాడు అనుకో, ఓ బాబు దండం పెడతానే బాబు, పైకి లేదు తర్వాత ఆలోచిద్దాం అంటాం. మనకు అప్పుడు కావాల్సింది మంచి ప్రసంగాలు కాదు, మనకు కావాల్సింది బయటికి లాగేవాడు, ప్రశ్నించకుండా విసిగించకుండా పైకి లాగేయగలిగాడు. అలాంటిది ఈయనలో ఉందేమో చూద్దాం. నేను ఇప్పుడు చెప్పినటువంటి కథ బైబిల్లో ఒక సన్నివేశం లాగా ఉంది. అది యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఒకవేళ బైబిల్ ఉంటే చూడండి, లేకపోతే కనుక ఏం పర్లేదు. నేను దాన్ని చదివి దాంట్లో ప్రాథమికంగా మనం ఒకటే చూస్తున్నాం. ఏమనంటే మనం ఎదురు చూస్తున్నటువంటి గురువు ఈయనేనా, ఒకటి. రెండోది, ఈయనే గురువు అయితే మనకు ఆయన ఏం చేస్తాడు. 3, ఆయన చేసేది కనుక మన జీవితంలో అన్వయించుకుంటే మనకు వచ్చే లాభం ఏంటి. ఈ 3 విషయాలు మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. అయితే 7వ అధ్యాయం చివరి భాగాన్ని నుంచి మొదలు పెడుతున్నాం. అంటే 7వ అధ్యాయం 53వ వచనం. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరు. ఇదా చెప్పాను కదా, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారు. కానీ ఈయన పరిస్థితి ఏంటో చూద్దాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. అందరూ ఇంటికి వెళ్ళారు, ఈయన కొండలోకి వెళ్ళాడు. అనంటే ఈయనకి సొంత ఇల్లు కూడా లేదు. అంత నిరుపేద జీవితాన్ని ఆయన జీవించాడు, సాధారణమైన జీవితాన్ని. సార్, ఆయన ఒకవేళ శక్తి సంపన్నుడైనటువంటి వాడైతే కనుక నిరుపేద పరిస్థితుల్లో ఉంటే మనకు ఎలా సహాయం చేస్తాడు అని అంటే, నేను ఒక మాట చెప్పగలను. గట్టు మీద ఉన్నవాడు సహాయం చేయాలంటే ఎక్కడికి రావాలి, నీళ్ళల్లోకి పడాలి. గట్టు మీద ఉంటే సహాయకుడు అవుతాడా, అవడు. నీళ్ళల్లోకి వస్తే సహాయకుడు అవుతాడు. పైన కూర్చున్నవాడు కాదు, కిందకు వచ్చిన వాడు సహాయం చేసేవాడు. ఆయన కిందకి రావడానికి ఇష్టపడేవాడు. మన బాధని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు తెలుసా? మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాను. ఉదాహరణ, మీలో ఎవరికైనా పిప్పి పన్ను ఉందనుకోండి. పిప్పి పన్ను బాగా నొప్పేస్తుంది కదా, పిప్పి పన్ను బాగా నొప్పేస్తుందిరా అని అన్నారు అనుకో, ఎదురున్నాడు అదే అందరా అని అంటే నొప్పి పెరుగుద్దా తగ్గుద్దా? చాలా పెరుగుద్ది. వీడికి నా బాధ కూడా అర్థం కావట్లేదురా బాబు అని. అయితే అలాంటి పరిస్థితిలో అవునా నీకు ఒకటి ఉందా, నాకు 2 ఉన్నాయి అని ఎవడనంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. మా ఫోన్లేరా బాబు నన్ను అర్థం చేసుకున్నాడు ఎవడన్నాడు. అది మరి నొప్పిని ఎవరు అర్థం చేసుకోగలుగుతారో నొప్పిలో ఉన్న వాడికి ఆదరణ వాళ్ళు ఇవ్వగలుగుతారు. అది విషయం. యేసయ్య నొప్పిని అనుభవించాడని, ఆయన నువ్వు పడిపోయిన స్థితిగతుల్లోకి వచ్చాడు. నువ్వు ఎలాంటి దుస్థితుల్లో గుండా వెళ్ళి బాధపడ్డావో వాటినన్నిటిని కూడా అనుభవించాడు. కాబట్టి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఈయనకి అర్థం వద్దో లేదో అని మనం చెప్పలేం. ఇప్పుడు ఉదాహరణకి 1-2 చెప్తాను. మనం విపరీతంగా బాధపడేటువంటి సన్నివేశాలు. ఇప్పుడు ఆటో వాడు మోసం చేశాడు అనుకోండి, 10 మంది చెప్తాం వాడు దుర్మార్గుడు దుష్టుడు అని, అర్థమైందా? ఎవరినో ఆఫీసర్ మోసం చేశాడు అనుకోండి, 10 మంది చెప్తాం ఎంత దుర్మార్గుడు అదిరా ఇదిరా అని. మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మోసం చేస్తే చెప్పుకోలేం, మెంగలేం. అది బాధ. అయితే అలాంటి విషయాన్ని ఏసే దగ్గరికి వెళ్ళి, ఏసయ్య చెప్పుకోలేని బాధ ఏసయ్య, ఏమ్మా అంటే నేను ఎవరినైతే బాగా నమ్మినాడు మోసం చేశాడు ఏసయ్య, నేను బాగా ఇష్టపడిన వ్యక్తి మోసం చేశాడంటే, అవునా కరెక్టే, అది చాలా బాధగా ఉంటుంది, నాకు కూడా తెలుసు అంటాడు. నీకు ఎలా తెలుసు అంటే, నాకు 12 మంది శిష్యులు ఉన్నారమ్మా, 2-3 అదే మేము 12 మంది కలిసి ఉండేవాళ్ళం. ఓ రోజు ముద్దు పెట్టి నాకు అమ్మేశాడు 30 రూపాయలకి నన్ను.
ఎవడో పరవాడు అమ్మితే బాగానే ఉంటుంది, నన్ను నమ్మింది ఎవడో నా శిష్యుల్లో ఒకడు, కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. సరే యేసయ్య నాకో బాధ ఉంది యేసయ్య. ఏంటమ్మా నీ బాధ అని అంటే ఏం చెప్పమంటారు? తప్పు చేసినప్పుడు ఎవడని తిట్టాడు అనుకో తల ఉంచుకోవచ్చు, తప్పు చేయకుండా ఎవడని తిట్టాడు అనుకో ఉంచుకోవాలి ఎత్తాలో కూడా అర్థం కాదు. ఇది పరిస్థితి. అవును, మరి ఈ పరిస్థితిని ఏం చేయాలంటే కరెక్టే, నాకు కూడా తెలుసు అది అంటాడు. నీకు ఎలా తెలుసు అంటే పిలాతు పక్కన నుంచోనన్నా ఒకటి తర్వాత ఒకటి చీయలెత్తి చూపి ఈడే అంటారు. ఏది చెప్పినా కూడా అది అబద్ధమే. దాన్ని అంచలేను కాదని ఓట్రచ్చలేను. ఆ టైంలో నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. యేసయ్య మా ఇంట్లో నేను ఎవరినైతే బాగా ప్రేమించానో సడన్గా చచ్చిపోయారు యేసయ్య, ఎంత బాధగా ఉంటుంది తెలుసా? అవునా, అది నాకు కూడా తెలుసు. నీకెలా తెలుసు? నాకు ఫ్యామిలీ అంటే బాగా ఇష్టంలే, అందులో లాజర్ అని మనకు బాగా క్లోజ్, చచ్చిపోయాడు సడన్గా. అప్పుడు నేను ఏడ్చాను, నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో నేను కూడా అర్థం చేసుకోగలను. యేసయ్య నీకు బెంగ అంటే ఏంటో తెలుసా? బెంగ ఎందుకు తెలీదు? బాగా తెలుసు. నేను సిలువ మీద ఉన్నాను, అప్పటికే బాగా చెత్త కొట్టేశారు, రక్తం కారుతా ఉంది, కళ్ళల్లోకి వచ్చి మండుతుంది. ఆ టైంలో కళ్ళు ఇలా మూసుకొని తెరిచి చూస్తే ఎదురుగా మా అమ్మ కనబడింది. నాకు తెలుసు ఇంకో నేను 1/2 గంటలో చచ్చిపోతానని. నాకు అప్పుడు ఒకటే ఒక బెంగ వేసింది, అమ్మ పరిస్థితి ఏంటి అని. పక్కన యోహాన్ కనబడితే తమ్ముడు యోహాన్ అమ్మని చూసుకురా అని చెప్పాను. నాకు తెలుసు ఆ బెంగ అనేది ఎలా ఉంటుందో. మీకు యేసయ్య నీకు ఈ బాధ తెలుసా? రేపు పొద్దున్న పెళ్లి చూపులు, రేపు నేను ఉద్యోగాన్ని ఇంటర్వ్యూకి వెళ్ళాలి, రేపు నాకు పరీక్ష. అలాంటప్పుడు రాత్రి నేను పడుకోలేను తెలుసా? ఎంత టెన్షన్గా ఉంటుందో, ఏమవుద్దని. ఇది నా బాధ. ఈ బాధ ఎలాగా అని అంటే నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో అని. నీకెలా తెలుసు? రేపు పొద్దున్న సిలువ మీద చచ్చిపోవాలి, రాత్రి గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నా. నాకు టెన్షనే. ఎంత టెన్షనో తెలుసా? ఎంత టెన్షన్ అంటే నరాలు బిగుసుకుపోయి గట్టిగా ఇలా పిడికలు బిగిస్తే చెమట రంధ్రాల నుంచి చెమట కాదు వచ్చింది, రక్తం బయటకు వచ్చేసింది. ఆ టైంలో డాక్టర్ కనుక బీపీ ఆపరేటిస్ పెట్టాడు అనుకో 250 దాటి ఉండేది. అంత స్థాయికి వెళ్ళిపోయింది నా టెన్షన్. ఆ బాధ నేను కూడా పడ్డాను. కాబట్టి నీ బాధని నేను అర్థం చేసుకోగలను. బాధ పడినవాడు మన బాధను అర్థం చేసుకోగలడు. దరిద్ర నారాయణుడు, ఆయన దరిద్రంలో ఉన్నటువంటి నారాయణుడు, ఆయన సకల భోగాలు సర్వశక్తులు కలిగినటువంటి వాడు. కానీ నీ బాధను అర్థం చేసుకొని నువ్వు పడి ఉన్నటువంటి చోటుకు వచ్చినటువంటి వాడు, నీ దుస్థితిని ఆయన అర్థం చేసుకున్నటువంటి వాడు. ఆయన సాధారణంగా జీవించాడు, కనీసం కొంప కూడా లేదు. మనందరం కూడా హాస్పిటల్లో పుట్టుంటాం, లేకపోతే మంచి ఇళ్లలో పుట్టుంటాం, కనీసం ఓ బెడ్ అన్న ఉండుంటుంది, కనీసం పుట్టంగానే మనకి ఓ బట్ట వేసి ఉండేవాళ్ళు. కానీ యేసు ప్రభు పుడితే ఆయన ఎక్కడ? పశువుల పాకలో పుట్టారు. ఈ పక్కన బ్యా అని ఏడుస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది ఒక ఆవు, ఆ పక్కన పెడపెడ పేడ కారుతూ ఉంటుంది ఇంకోటి, ఆ మధ్యలో పుట్టాడు ఆయన. అర్థమైందా? దోమలు, ఉచ్చవాసన, దరిద్రం, అలాంటి పరిస్థితుల్లో ఆయన పుట్టాడని. అది మీకు అర్థమవుతుందా? దాంతో మనకేమర్థమవుతుందో, నీచ నికృష్టమైన జీవితం జీవిస్తున్నా అలాంటి స్థితిగతికి నేను వచ్చాను. నువ్వు అతి దేన స్థితికి వెళ్ళిపోయా, నేను అక్కడికి వచ్చాను కాబట్టి నేను లేపగలను నేను పైకి. అక్కడికి వచ్చి నేను గట్టు మీద ఉండి కబుర్లు ఆడట్లేదు నేను, నువ్వు పడిపోయిన చోటుకు వచ్చిందని. నేను నువ్వు ఉన్న చోట నేను రాగలుగుతున్నాను. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండు. 1వ వచనానికి 2వ వచనానికి ఎంత వైవిధ్యం చూడండి. 1వ వచనంలో ఆయన ఒక విధంగా దరిద్ర బ్రతుకుని సూచిస్తుంది, ఎలాగా కొండల్లోకి వెళ్ళి బతికాడు. 2వ వచనంలో ఆయనకున్నటువంటి శక్తి సంపన్నమైన జీవితాన్ని చూపిస్తుంది. ఏ అని అంటారేమో, నేను రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, వెనకాల 15 మంది వస్తారా? రారు, ఎవ్వడు రాడు. ఏమంటే బాబు కొత్త తిరుగుతున్నా అవడా నువ్వు అని అడిగేవాడు 10 మంది ఉంటారు. ఒకవేళ ఈ వీధుల్లో ఎక్కడ తిరుగుతున్నా అంటే ఏ బాబు ఏంటి ఏం కావాలి నీకు, ఏం కావాలని ఇలా అడుగుతారు నన్ను. కానీ ఈ వీధి మీదకి చిరంజీవి వచ్చాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుందిలే. అది ఎందుకంటే క్రేజ్, సెలబ్రిటీ వాళ్ళు క్రేజ్ అది. ఆయన చుట్టూ 10 మంది ఉంటారు. యేసు ప్రభు సెలబ్రిటీ, మీకు ఎలా తెలుసు అంటారేమో. దేవాలయం దగ్గర మామూలుగా పడుతోకొని వెళ్ళి కూర్చున్నాడు, కూర్చోగానే చుట్టూ జనం వచ్చి కూర్చున్నారు. చుట్టూ జనం చూడండి 2వ వచనంలో. అది ఆయనకున్నటువంటి హుషారు జీవితం, అది ఆయనకున్నటువంటి గొప్ప విషయం. జనం అంతా ఆయన చుట్టూ మూగారు. జనం చుట్టూ మూగారంటే 2 కారణాలు. ఒకటి, ఆయన దరిద్రుడై ఉండాలి, లేకపోతే గొప్పడై ఉండాలి. ఇప్పుడు బిన్ లాడెన్ వచ్చాడు అనుకోండి విజయవాడకి, అందరూ వస్తారు లేదా? ఎలా ఉంటాడో చూద్దారా అని. అంత దాకా ఎందుకండి బిన్ లాడెన్ ఎందుకు? దొంగ అని అడిచారు. అరే దొంగడు వచ్చాడు అని గొప్పడు గమ్ము కొడుకున్నావు. అయితే గబుక్కున దొంగడు దొరికాడు అన్నాను అనుకో, పక్కింటి వాళ్ళు ఏం చేస్తా? టపక్ మన దుప్పటి పక్కలాగి దొంగడు ఎలా ఉన్నాడో చూద్దాం. ఇటు 2 కాళ్ళు ఉంటాయా, 3 కాళ్ళు ఉంటాయా, కళ్ళు ముందుకుంటాయా అనుకుంటాయా? ప్రతివాడికి ఆతృత ఉంటుంది. దొంగోడిని చూడాలంటే ఆతృత ఉంటుంది. ఇది ఒకటి. 2వది, ఒక గొప్ప మహానుభావుడు వస్తున్నాడంటే కూడా ఆతృత ఉంటుంది. ఇంతకీ యేసయ్య దొంగోడా మహానుభావుడా? ఎందుకంటే జనాలంతా చుట్టుముగారు కదా. దొంగోడు కాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దొంగోడు దొరికాడు అనుకో, ఏమంటే నేను దొంగతనాలు ఎందుకు చేస్తున్నాను చెప్తాను కూర్చోండి అంటే కూర్చుంటారా? కూర్చోరు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి తెలుసా?
ఏసీ అక్కడ రాగానే కూర్చొని, అరే కూర్చోండి రా, కూర్చోండి నేను చెప్తాను అని అంటే వీళ్ళంతా వింటున్నారు. అంటే ఆయన మహానుభావుడు. యేసయ్య మహానుభావుడు అనేది ఆయన యొక్క జీవితంలో తెలుస్తుంది. ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఎవరికైనా అర్థమవుతుంది. మొన్న జనవరి నెలలో 152వ వర్ధంతి జరుపుకున్నాం. భారతదేశంలో పుట్టినటువంటి మహానుభావుల్లో ఈయన చాలా మహనీయుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే చాలా చిన్న వయసు, 40 ఏళ్ళు లోపల అమెరికా ఆయన వెళ్తే, అమెరికాలో ప్రపంచ మత సమ్మేళనం జరుగుతుంటే, సార్ మా దేశంలో ఉన్న మతం గొప్పదే, నేను ప్రసంగం చేస్తాను, ప్రసంగం చేస్తే ప్రజలు చప్పట్లు కొట్టి మళ్ళీ 2 సార్లు మాట్లాడమన్నారు. 3 ప్రసంగాలు చేశారు. అద్భుతంగా ప్రసంగాలు చేసిన తర్వాత వార్తాపత్రికలు వాళ్ళంతా ఆయన చుట్టూ చేరి, సార్ మీరు భారతదేశం నుంచి వచ్చారు, అద్భుతంగా మాట్లాడుతున్నారు, మీ పేరు ఏంటి అని అంటే, నా పేరు స్వామి వివేకానంద. మరి ఇది క్రైస్తవ దేశం కదా, యేసయ్య గురించి మీరు అన్న ఒక మాట చెప్పండి అంటే ఆయన ఇచ్చినటువంటి జవాబు ఇది. ఈశాన్య సనాతన మతానికి చెందినటువంటి నేను యేసుక్రీస్తు గురించి నన్ను అడిగితే, ఈ లోకంలో ఎవడైనా నీతిమంతుడు ఉన్నాడంటే, ఎవడైనా మంచివాడు ఉన్నాడంటే అది యేసయ్య ఒక్కడే. ఈశాన్య సనాతన మతానికి చెందినటువంటి నేను యేసయ్యని దేవుడిగా తప్పించి ఇంకో విధంగా చూడలేను అన్నాడు. ఇది నా సొంత సుత్తి కాదు. స్వామి వివేకానంద రాసినటువంటి పుస్తకం దస్ సే జీసస్, ఇంగ్లీష్లో అయితే యేసు పలికిన పలుకులు, తెలుగులో అయితే 3వ పేజీలో చివరి పారాగ్రాఫ్లో కనబడుతుంది. ఇది నా సుత్తి కాదు. ఇది ఎంత స్పష్టంగా ఆయన అన్నాడు. ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వాడు అమోఘమైనటువంటి వ్యక్తి అని చూడగలిగారు. సరే మనవాడే మాట్లాడి తెలుసా, ఆయన అమోఘమైన వ్యక్తే, నాకేంటండి అని అంటారేమో. చూద్దాం ఆయన ఏమన్నాడు. 3వ వచనం, శాస్త్రులు పరిచయులు వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీ తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకడా ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, అయినను నువ్వేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ధర్మశాస్త్రం మంచిది, దాంట్లో డౌట్ లేదు. ఏ అంటారేమో, ధర్మశాస్త్రం చేసే పని ఏంటి తెలుసా, నువ్వు తప్పు చేసావో లేదో చెప్పేది, అర్థమైందా? కానీ తప్పు చూపించిన ధర్మశాస్త్రం ఇంకేం చేయలేదు. ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు మీరు ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు మీ నోట్లో పుల్లలాంటి దాన్ని పెడతారు, దాని ఏమంటారా, ధర్మామీటర్ బయట తీసి మీకు 102 జ్వరం ఉందని చెప్తారు. ధర్మామీటర్ 102 జ్వరం ఉందని చెప్పినప్పుడు జ్వరం బాధ తగ్గుద్దా పెరుగుద్దా? అంతకుముందు లేని బాధ కూడా వస్తుంది. అమ్మో 102 ఉందా, అది. కాబట్టి ధర్మశాస్త్రం నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టేసాం అనుకో, జ్వరం రాకుండా ఉంటుందా? ఉండదు. ధర్మశాస్త్రం అంటే ధర్మమీటర్ని కొంచెం ఎరక్కొట్టి నోట్లు వేసుకుంటే పని అవుద్దా? అవదు. ధర్మశాస్త్రం చేయగలిగేటువంటి పని ఒకటే, ఏంటంటే నువ్వు తప్పు చేసావురా అని చెప్పడం. మీలో కొంతమంది ఏమనుకుంటారంటే పవిత్రంగా జీవించాలి, చాలా ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని అనుకుంటారు. మంచిదే, పాటించాలి అని అనుకోవడం మంచిదే. కానీ పాటించగలిగేవాడు ఎవడు లేడు, అది విషయం. ఒక్క తప్పు చేసినా అవుటే. మీకు చిన్న విషయం చెప్తానే, తప్పు చేసినా అవుట్ ఏంటనే. మీలో 5గురు మా ఇంటికి వచ్చారండి రాత్రి భోజనానికి, సడన్గా వచ్చారు, మా భార్య కూడా లేదు, నేను ఒక్కడనే ఉన్నాను. కానీ మీరు వచ్చారు కదా అని అన్నం వండేసి గబగబా చాలా సులభంగా అయ్యేటువంటి కూర, కోడిగుడ్డు పొరుటు అంటదే, అది వండేస్తున్నాం. ఉల్లిపాయలు కోసి పొయ్యి మీద వేసా, నూనెగా ఎన్న వేసా, 5 గుడ్లు తీసుకొచ్చా. మీరు 5గురు వచ్చారు కదా, ఒక్కొక్క గుడ్డు పగలగొట్టులోనే వేస్తున్నాను, ఎందుకంటే చివరి తిప్పేద్దామని. వేస్తున్నాను, 5 గుడ్లు వేసాను. 4 గుడ్లు, 5వ గుడ్డు వేస్తుంటే గుప్పమని వాసన వచ్చింది. అంటే 5వ గుడ్డు పాడైంది, ఒక గుడ్డే పాడింది. ఇప్పుడు కూర ఏమవుద్ది? కూరను బాగు చేద్దామని ఇంకో 5 మంచి గుడ్లు వేసా, ఏమవుద్ది? ఇంకో 50 గుడ్లు మంచి వేసా, ఏమవుద్ది? 55 గుడ్లు ఉన్నటువంటి ఆ కూరలో పాడైంది ఒకటే, కానీ కూర మొత్తం పాడైపోయింది. చేపలు కోసేవాళ్ళకి, కోడి కోసేవాళ్ళకి ఒక విషయం ఉంటుంది, ఏంటి తెలుసా? కోళ్ళలో కానీ చేపల్లో కానీ పచ్చగా ఒకటి ఉంటుంది, చిన్నది, దాని ఏమంటారా? దాన్ని కోస్తే ఏమవుతుంది? ఇంతే ఉంటుంది, అది ఇంతే. కానీ దాన్ని కోస్తే 2 కేజీలు ఉన్న కూర కూడా. మన జీవితం అటువంటిదే. ఒక్క తప్పు చాలు జీవితాన్ని నాశనం చేయడానికి. 35 మార్కులే, 1 మార్కు తక్కువ వచ్చినా పోయినట్లే, ఏం చేయలేం మనం. సో నేను ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటిస్తున్నాను అని అనగలిగేవాడు ఎవడలేడు. ఒకవేళ ఈ రోజు నుంచి పాటిస్తున్నా, ఇప్పుడు దాకా చేసిన ఏమవుతాయి? అవి ఉండవు, మనతోనే ఉంటాయి. కాబట్టి ధర్మశాస్త్రం మంచిదే. పాపం అంటే ఏంటో చెప్పుద్ది, కానీ పరిష్కరించలేదు. శిక్షించమని చెప్పుద్ది, అంతేగాని రక్షించలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా శిక్షను బోధిస్తాయి. ఎందుకంటే తప్పు చేస్తే చితకబాతానరా, ఇది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూద్దాం. ఆయన మీద నువ్వేమి చెప్పుదామో ఆయన్ని అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి.
అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండను. ఆయన మీద నేరం మోపాలని రాశారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి తెలుసా? అమ్మాయిని వ్యభిచారంలో ఉన్న అమ్మాయిని పట్టుకొచ్చారు కదా, వీళ్ళకి వ్యభిచారం అంటే అంత పెద్ద ఈర్ష్యం కాదు. ఎందుకనంటే వ్యభిచారం చేయడానికి ఎంతమంది కావాలి? ఒక్కళ్ళతో వ్యభిచారం అవుద్దా అంటే మీకు కొంచెం అడ్డగా ఉంటుందేమో. కానీ ఒకవేళ నేను పెళ్లి కార్డు పట్టుకొచ్చాను అనుకో, బాబు ఎవరిది పెళ్ళి? నాదే. ఎవర్రా అమ్మాయి? ఎవరు లేరండి, నన్ను నేనే చేసుకుంటున్నాను. ఎలా ఉంటుంది? బాగుందా? ఎవరన్నా నన్ను నేనే పెళ్లి చేసుకుంటానా? చేసుకోలేను. వ్యభిచారం అనేది ఉండాలంటే పక్కన ఇంకో ఫిట్టింగ్ ఉండాలి. ఈ అమ్మాయిని ఒకదానే పట్టుకొచ్చి ఈ అమ్మాయి వ్యభిచారం చేస్తున్నా అన్నారు. నిజంగా వీళ్ళకి వ్యభిచారం అంటే కోపం అంటే అబ్బాయి కూడా ఉండాలిగా, లేడు అక్కడ. అలాంటిదేమీ లేదు. వీళ్ళకి ఇష్యూ అమ్మాయి కాదు, ఎవరో తెలుసా? అబ్బాయి. ఎవరు అబ్బాయి ఇక్కడ? యేసయ్య. యేసయ్యని ఏదో విధంగా ఇరికించాలని అడుగుతున్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, యేసయ్య రెండు జవాబులు చెప్పచ్చు. ఏంటి జవాబులు? పానేరా వదిలేసేయండి, ఇది జవాబు. ఆ జవాబు చెప్పాడు అనుకో, ఆ యోధ మత నాయకులు మా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తావా, మా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తావా, వేసేయండిరా ఇండి అని అంటారు. ఇది మొదలు. రెండో జవాబు, వేసేయండి అమ్మాయినే, తప్పు చేసింది కదా అని అంటే పోలీసు వాడు వచ్చి, బాబు నీకు ఎవడిచ్చాడమ్మా ఈ జాబు అని అడుగుతారు. కాబట్టి యేసయ్య ఏ జవాబు చెప్పినా యేసయ్య మీద రాళ్ళు పడతాయి. అందరూ కూడా రాళ్ళు పట్టుకొని ఉన్నారు. అది పరిస్థితి. ఆ పరిస్థితిలో యేసయ్య నేల మీద వంగి ఏరుతో రాయిచున్నాడు. వారు ఆయనను పట్టుబదలకు అడుగుచుండారు. ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచున్నాడు. యేసయ్య వాళ్ళకు పెద్ద సెటైర్ వేసాడు. అబ్బా మనకి బాగా వేసాడు బాబు సెట్టింగ్ అనుకున్నా. అని అంటే తలకాయ పైకెత్తి చెప్పా అతనికంటే తలకాయ, అరే మీలో పాపం లేని వాడు ఎవడో వాడు రాయిసరంట్రా అని అన్నాడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మీ అబ్బాయికి 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు అనుకో, ఇంకో బాబు వచ్చాడు, అది బాబు కొంచెం బుద్ధి చెప్పరా మా వాడికి అని అన్నా. అవునంటే చెప్తాను. ఎరా 34 వచ్చినాయి అంట కదా, బుద్ధి లేదరా నీకు, బాగా చదువుకోవాలరా, ఇంకా కష్టపడితే 1 మార్కు వచ్చేది కదా అని అంటే వాడు పాపం ఫెయిల్ అయినందుకంటే ఇటు తిట్టినందుకు ఎడుతూ ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత నీకెన్ని వచ్చినాయి అంటే నాగా 32 వచ్చినాయిలే అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏసీ కూడా అన్నది అదే. ఏమన్నాడు తెలుసా? నువ్వు అమ్మాయి మీద రాయి ఇసురుద్దాం అనుకున్నావుగా, ఇసురు, నేను కాదనట్లేదు. మరి నీ బతుకు బాగుందా? నువ్వు పవిత్రంగా ఉన్నావా? నువ్వు పాస్ అయిన వ్యక్తివా? నువ్వు ఎదుటివాడి మీద ఏలెత్తి చూపించాలంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు బాగున్నావా? కాబట్టి సింపుల్గా నేను చెప్తున్నా, మీలో ఎవరికైనా పాపము లేకపోతే వాడు రాయి విసరండి. యేసయ్య, నేను ఇందాకన్నాను కదా, గురువుకు ఉండేటువంటి లక్షణాలు యేసయ్యకు ఉన్నాయో లేదో చూద్దాం. గురు సాధు, నిర్మల హృదయ, మృదు భాషి. నాకు యేసయ్య మృదువుగా మాట్లాడేవాడు అంటానికి నిదర్శనం ఏంటి తెలుసా? యేసయ్య వాడిని ఎరకాటంలో పెట్టాలంటే ఓ ప్రశ్న అడిగితే బాగుండేది. నేను ఇందాకన్నానే, వ్యభిచారం చేయాలంటే ఇద్దరు కావాలి కదా, అబ్బాయి ఎదురా అని అడిగితే ఎలా ఉండేది? అడగల. ఎందుకు అడగలేదు తెలుసా? గుర్తుపెట్టుకోండి, యేసయ్య పబ్లిక్గా సిగ్గు తీసేవాడు కాదు. పబ్లిక్గా సిగ్గు తీయటువంటి ఏంటి తెలుసా? నువ్వేరా పాపివి అనేవాడు కాదు. ఆయన అలా వ్యవహరించేవాడు కాదు, మృదువుగా మాట్లాడేటువంటి వాడు. అందుకనే ఏలెత్తి చూపించేటువంటి వాడు కాదు, చాలా మర్యాదగా, సరేనండి తప్పేం లేదు, శిక్షించాలి, కానీ మీలో ఎవరు పాపం చేయలేదా వాళ్ళు మొదట రాయి విసరండి అని అన్నాడు. ఆ మాట చెప్పిన తర్వాత అసలు రియాక్షన్ చూడండి ఏముందో చూద్దాం. వారు ఆ మాట విని, అక్కడ ఒకటేని ఉంటుంది అక్షరం, ఎందుకని ఒకటేని పెట్టారు తెలుసా? కొన్ని విషయాలు ఇంకా వివరణ రాశారు. వాళ్ళ మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండను. ఈ వచనం లేదా ఈ స్టోరీ మొత్తానికి కీలకమైనది. మనిషిని జంతువుల నుంచి వేరు చేసేది మనస్సాక్షి. మనిషిని జంతువుల నుంచి వేరు చేసేది మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏంటి తెలుసా? మనలో ఉండే సాక్షి. ఇప్పుడు మనం ఏదైనా పని చేసామనుకో, ఎరా ఎందుకు చేసామంటే అందరూ చేస్తున్నారుగా చేశానులే, అయినా అది తప్పని వాడన్నాడు, ఇది బయటికి మనం చెప్పగలిగేది. కానీ ఒంటరిగా వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకున్నప్పుడు లోన్ నుంచి నీ హృదయం నువ్వు చేసింది తప్పు కదా అంటే నోరు మూసుకో అని అనగలవా? ప్రపంచంలో దేన్నైనా నోరు మూయొచ్చు, కానీ ఒకదాన్ని నోరు మూయలేవు. ఏంటి తెలుసా? అందుకే ఆ మధ్యలో సినిమా వచ్చింది, ఏంటి తెలుసా? మనస ఊరుకో అంటే ఊరుకోదంట. క్లార్క్ పినాకో అని ఒక గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శాస్త్రవేత్తలలో టాప్ 10 మందిలో ఆయన ఒకడని చెప్పుకోవచ్చు, క్లార్క్ పినాకో.
నాసా అనేటువంటి సంస్థకు చెందినవాడు. ఆయన ఒక గొప్పతనం ఏంటి తెలుసా? ఆయన ఒక చిన్న యంత్రాన్ని తయారు చేశాడు, 6 చక్రాల యంత్రాన్ని. అది ఆంధ్రవందంటే మన దగ్గర కూడా బోల్డ్ చేస్తున్నారు అనొచ్చు. కానీ ఆ యంత్రం నేల మీద నడవదు. ఎక్కడ నడుస్తుంది అంటే అంగారకుడి మీద నడుస్తుంది. అంగారకుడు ఇక్కడ నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే దానికి 3 కెమెరాలు పెట్టాడు, ముందోటి వెనకోటి పక్కనోటి, 3 కెమెరాలు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యంత్రాన్ని మనోడు ఎక్కడుండి బటన్తో నడుపుతూ ఉంటాడు. ఓసారి క్లార్క్ పినాకో ఆ యంత్రం చూపించే ఫోటోలు చూస్తూ స్క్రీన్ మీద ఇటు ఇటు ఇలా తిప్పుతున్నాడంట. పక్కనున్న అతను, సార్ ఎంత అమోఘమైన యంత్రాన్ని తయారు చేశాడు సార్, లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ బొమ్మ కూడా కనబడదే, అంగారకుడే కనబడ్డు, అంగారకుడి మీద ఉన్న బొమ్మ ఏం కనబడుతుంది, దాన్ని నువ్వు ఇక్కడ చక్కగా ఎలా మలుస్తున్నావు అనంటే క్లార్క్ పినాకో ఒక మాట అన్నాడు, మానవుడికి ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యతతో ప్రపంచంలో ఉన్న దేన్నైనా అదుపులో పెట్టుకోవచ్చు, ఒక్కడ తప్ప అన్నాడు. ఏంటంటే అడు గుండెకాయ అని అన్నాడు. అడు గుండెకాయ, నీ గుండెకాయ నువ్వు అదుపులో పెట్టుకో, ప్రపంచంలో దేన్నైనా అదుపులో పెట్టేయచ్చు, కానీ నీ గుండెకాయని మాట నువ్వు అదుపులో పెట్టుకోవాలి. కానీ మీకు అనిపించట్లా? ఇక్కడ యేసయ్య దాని మీద దెబ్బ కొట్టాడు. ఏమన్నాడు తెలుసా? అరే నీకు మనస్సాక్షి ఉంటే, నువ్వు మనిషివి అయితే, నీకు చీవినెత్తుంటే, నీకు ఈ లోన ఎటువంటి బాధ లేకపోతే, నేను ఏ తప్పు చేయలేదు అనుకుంటే, పాపోహం అనే పదం నీకు లేకపోతే, అశతోమా సద్గమయ అనే మాట నీ జీవితంలో లేకపోతే రాయవేసర్రా అన్నాడు. ఆ మాట చెప్పంగానే మనస్సాక్షి చేత గద్దింపబడినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు దాకా, అవునా కదా? పెద్దోడికి పెద్ద పాపం గుర్తొచ్చింది, చిన్నోడికి చిన్న పాపం గుర్తొచ్చింది. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప. ఆ టైంలో జానీ నాపేసి, ఏంట్రా నీ టెన్షన్ అంటే, పంచదార తినేసాను మా నాన్న వాయించేటట్లు ఉన్నాడు అంటాడు. వాడికి చంచాడు పంచదార సమస్య. అప్పుడు చంచాడు సమస్య, చంచాడు పంచదార. ఎవరికైనా సరే సమస్య ఉంది సార్. వాడు ఆ టైంలో వణికిపోతూ ఉంటాడు. వాడి మనస్సాక్షి చంచాడు పంచదార కోసం నా బతికేలా అయిపోయింది అనుకుంటాడు. ఇది మనకున్నటువంటి ఆవేదన, ఇది మనకున్నటువంటి బాధ. కాబట్టి పెద్దోడికి బస్తాడు పంచదార, చిన్నోడికి చంచాడు పంచదార, ప్రతివాడికి అదే సమస్య. కాబట్టి పెద్దోడు మొదలుకొని చిన్నవాడు దాకా, పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు, ఒకని వెంట. ఎలా ఉన్నా ఏనా, అది ఒంటరితనం. అంటే ఒంటరితనం ఎవ్వరు లేనప్పుడు బిక్కు బిక్కుమన్న ఉంటాం కాదు, అందరూ ఉన్నప్పుడు ఎవరితో కూడా మాట్లాడలేకపోతావే. ఎవరితో మాట్లాడినా కూడా ఒక బాగున్నారా, ఏంటి విషయం, అది ఒంటరితనం. అంటే ఎవరన్నా మొహమాటం కొద్దీ అనుకుంటారేమో అని హాయ్ అని పలకరించి అటు తీసుకొని బొల్లగిక్కుంటా ఉంటుందే, అది ఒంటరితనం. అంటే ఏం చేయాలో అర్థం కాదు, భయం వేస్తుంది, నిశ్శబ్దంగా ఉండలేం. ఆ టైంలో ఒంటరితనం అలముకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి అదే. ఒకడి వెంట మరొకడు వెళ్ళిరి. యేసు ఒక్కడే, సూపర్ అండి, యేసు అక్కడే మిగిలిపోయాడు. ఎందుకు మిగిలిపోయాడు అని అంటారేమో. గురు సాధు నిర్మల హృదయ మృదు భాషి. నిర్మల హృదయం ఆయనకి. కామ క్రోధ జితేంద్రియ ఎతత్ గురు లక్షణం. ఆయన జన్మతః పాపం లేనివాడు, ఏ కన్యక్కు పుట్టాడు. కర్మతః పాపం లేనివాడు, ఏ రే మీలో ఎవడన్నా నాలో పాపం చూపించగలడా అడుగుతున్నాను, రే మీలో ఎవడన్నా నాలో పాపం చూపించగలడా? ఈ డైలాగు ప్రపంచంలో వేసింది యేసు అక్కడే, ఇంకెవడైలా నాలో పాపం ఉందని. ఆయన జన్మ పాపం లేకుండా వచ్చింది, ఆయన జీవితం పాపం లేకుండా కలిసింది. అందుకనే యేసు ఒక్కడే అక్కడ ఉండిపోయాడు. యేసయ్య సంశయం, ఆయన ఓ పని చేస్తే బాగుండేది, రాయి తీసి వేసేంట్రా దీన్ని అని అంటే బాగుండేది. కానీ ఆయన రాయి వేయటానికి రాలేదు, రాయి మీద పడకుండా ఆపటానికి వచ్చాడు. అది ఆయనకు ఉన్నటువంటి లక్షణం. మొదటిది ఏలెత్తి చూపించేవాడు కాదు, 2 రాయెత్తి ఇసురు కొట్టేవాడు కాదు, రాయి మీద పడకుండా వచ్చాడు. మీకు అర్థమవుతుందా? గట్టు మీద ఉండి కబుర్లు ఆడేవాడు కాదు, నువ్వు పడిపోయినటువంటి చెరువులోకి దూకి బయటికి లాగేవాడు. అది ఆయన చేసేటువంటి పని. ఆయన రాయి విసిరేవాడు కాదు. అయితే ఇక్కడ అమ్మాయి ఒక పని చేసింది. ఆమె ఏం చేసిందో చూద్దాం. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండను, అందరూ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఉంది, దొంగని పట్టుకున్నారు. పట్టుకున్నటువంటి వాళ్ళు అటు తిరుగున్నాడు అనుకోండి, దొంగడు ఏం చేస్తాడు చెప్పండి నాకే? దొంగడు ఏం చేస్తాడు? పరిపతలేరా? ఇప్పుడు ఈ అమ్మాయి తెలియగలదైతే, బుద్ధి కలిగిందైతే, మామూలు మన లోకరీత్యా వాళ్ళతో పాటు ఈమె కూడా సైలెంట్గా వెళ్ళిపోతే బాగుండేది లేదా? ఎల్లలా నిలబడి ఉండిపోయింది. ఎందుకో తెలుసా? ఇక్కడ మీరు చేయాల్సిన పని అదే. మిగిలిన వాళ్ళు పిరికి బందల్లాగా పారిపోయారు, ఈ మాత్రం నిలబడింది. ఎందుకు నిలబడిందో తెలుసా? ఏమ్మా ఎందుకు నిలబడ్డావు అంటే, తప్పు చేశానండి, శిక్షకు యోగ్యురాల్ని. అది విషయం.
తప్పు చేశానండి, శిక్షకు యోగ్యురాల్ని. కాలంలో పడిపోయిన వాళ్ళు, అరిసేవాళ్ళు ఒకళ్ళు, అరవకుండా సైలెంట్గా మునిగేవాళ్ళు ఒకళ్ళు. అరవకుండా సైలెంట్గా మునిగే వాళ్ళని ఏమంటారు? ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అంటారు. అరిసే వాళ్ళని ఏమంటారు? జీవితం మీద ఆశ ఉన్న వాళ్ళు అంటారు. ఈరోజు నీలో వేదన ఉంటే, ఈరోజు నీలో పాపపు భీతి ఉంటే, ఈరోజు జీవిత పరమార్థం ఏంటి అని తెలుసుకోవాలనేటువంటి ఆశ ఉంటే నోరు మూసుకోవద్దు. యేసయ్యా సమాధానం ఇస్తామని అడుగు. నోరు మూసుకుంటే ఆత్మహత్య చేసుకున్నట్లు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఎవడేం చేయలేడు. అర్థమైందా? అయితే నాకు సహాయం చేయవా అని చెయ్యెత్తి చూపించి అరిసావనుకో, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆమె అక్కడ నిలిచి ఉండిపోవటంలో మనకేమర్థమవుతుందో తెలుసా? సార్ తప్పు చేశాను నేను, శిక్షకు యోగ్యురాలని. ఆ తర్వాత యేసే డైలాగ్ ఉండే, సూపర్గా ఉంటుంది చూడండి. ఆయన ఏమంటాడు? యేసు తలెత్తి చూచి డాష్ అందా మీకు తెలుగు బైబిల్లో. ఆ తర్వాత తొలి పదం ఏముందో చూడండి. ఆ తర్వాత ఏముందా? ఎవరైనా సరే వేష్యని అమ్మ అని పిలుస్తారా? సే ఇటు రావే, ఇది పిలుపు. ఎక్కడైనా సరే వేష్యని. కానీ ఇక్కడ యేసయ్య వేష్యని ఎలా పిలిచాడు తెలుసా? అమ్మా అని పిలిచాడు. ఎందుకు పిలిచాడు తెలుసా? నువ్వు ఎంత నీచ నికృష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నా, ఈ ప్రపంచంలో అతి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా నీ గౌరవాన్ని ఇచ్చేవాడు యేసయ్య. గురు సాధు, నిర్మల హృదయ, మృదు భాష. మృదువుగా మాట్లాడేవాడు, పరువుని కాపాడేవాడు, నీకంటూ ఉనికికి అర్థాన్ని ఇవ్వడానికి ఇష్టపడేవాడు. రే దొంగడా అని పిలవాడు, రే రావే అని పిలవాడు. అమ్మా బాబు అది ఆయన పిలిచేది. రాయి విసరటానికి రాలేదు, ఏలెత్తి చూపించడానికి రాలేదు, అగౌరవంగా మాట్లాడటానికి రాలేదు. రాయి మీద పడకుండా వచ్చాడు. మీద పడకుండా ఉండటానికి, నీకు ఈ లోకంలో సిగ్గుతో తల ఉంచుకొని ఉన్నప్పుడు పరువుని కాపాడటానికి వచ్చాడు ఆయన. అమ్మా నిన్నెవరు వారు ఎక్కడున్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, చూడండి అక్కడ అని అడిగినప్పుడు ఆమె తర్వాత డాష్ ఉందా, లేదు ప్రభువా అని. సూపర్. ఎప్పుడైతే యేసయ్య అమ్మా అనే ఆమెకి ఒక అవకాశాన్ని కల్పించాడో, వెంటనే ఆమె లేదు ప్రభువా అన్నది. ప్రభువా అంటే తెలంగాణ భాషలో నీ బాంచన్, నా దొర అని అర్థం. అయ్యా చెప్పయ్యా, నువ్వు చెప్పు, నువ్వేం చెప్తే అది చేస్తాను. నువ్వు నా ప్రభువే, నువ్వు మహారాజువే, నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆమె ఒక్కసారిగా ఆమె స్థితిని అర్థం చేసుకుంది, ఆయన యొక్క గొప్పతనం అర్థం చేసుకుంది. అందరూ పారిపోయారు, నువ్వు ఇక్కడ ఒక్కడివే ఉన్నావు. ఎందుకున్నావు తెలుసా? నువ్వు పాపం లేనివాడివి, నువ్వు పాపం లేని పవిత్రుడివి. పాపం చేసిన వాళ్ళు నన్ను లాక్కొచ్చారు, పాపం చేసినటువంటి వాళ్ళు రాళ్ళు పట్టుకొని వచ్చారు. పాపం లేనటువంటి నువ్వు నాకు అమ్మ అని పిలుపునిచ్చావు. అది గురుతత్వం. అలాంటి గురువు కోసం మనం ఎదురు చూసాం. అప్పుడు ఆమె అంటుంది, ప్రభువా ఎవ్వరూ నన్ను శిక్షించలేదు. ఆ తర్వాత చూడండి యేసు ఏమంటున్నాడు, ఆమె లేదు ప్రభువా అన్నాను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపును, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. అంటే ఆయన చేసిన పని ఏంటి తెలుసా? నేలల్లో మునిగిపోతున్నటువంటి ఆమెని పట్టుకొని గట్టు మీదకి వచ్చి, అమ్మా జాగ్రత్తగా నడివే, మళ్ళీ పడిపోద్దే అని చెప్పాడు ఆయన. పాపపు లోకంలో మునిగిపోతున్నటువంటి మనల్ని పైకి లాగి ఒక ఆదరణకరమైన మాట చెప్తాడు, పాపం చేయొద్దే, ఇక నుంచి జాగ్రత్తగా ఉండే. అయితే నాకు ఎప్పుడో ప్రశ్న ఉంటుంది, ఏమన్నా తెలుసా? ఈయన ఆ మాట అంటానికి ఏంటి హక్కు, ఆయనకి అధికారం ఏంటి? ఒక చిన్న మాట చెప్తున్నా. ఇప్పుడు ఈ అయ్యగారు ఉన్నారు కదా, ఈ అయ్యగారికి నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఈ అయ్యగారికి నేను 1,00,000 రూపాయలు, లేదా నేనంటే బాగోదులే, ఆయన ఇవ్వాలి 1,00,000 రూపాయలు అప్పు. మీ పేరు సార్? సద్గుణరావు గారు. పేరు బాగుంది, సద్గుణరావు, మంచి గుణం ఆయనకి. ఆయన 1,00,000 రూపాయలు అప్పు వేశాడు. ఆయన అడుగుతున్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తారు ఎవరో, లేకపోతే కోర్టులోకి లాగుతానని. అప్పుడు నేను వచ్చే పానలేను సార్, ఆయన కొట్టేయండి అని అంటే ఈయన ఏమంటాడు తెలుసా? ఏంది ఆయన నాకు ఇవ్వాలి 1,00,000 రూపాయలు, పోను వదిలేండి అంటే ఏంటి అర్థం? ఏసీ మధ్యలో వచ్చి పోన్లే అమ్మ పాపం కొట్టేశాను అంటే ఎలా ఉంటుంది? ఏ కారణం చేత కొట్టుపడేస్తున్నాడు ఆయన పాపం? ఏ కారణం చేత నేను కూడా నేను శిక్ష విధించలే అని అన్నాడు? పాపాన్ని క్షమించే అధికారం ఎవరికి ఉంది? పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవే త్రాహిమాం దేవా శరణాగత వత్సల్యమని పుండరీకాక్షుని వేరుకున్నాం. దేవుడికి ఉంది ఆ అధికారం, ఇంకెవరికి లేదు. పవిత్ర గ్రంథమైన ఖురాన్ 2వ అధ్యాయం 182వ శ్లోకంలో 182వ సూరాలో పాపాన్ని క్షమించే అధికారం అల్లాహ్కి తప్పించి ఇంకెవరికి లేదు అని వాళ్ళు రాసుకున్నారు. పాపాన్ని క్షమించే అధికారం దేవుడికి ఒక్కడికే ఉంది. మరి అలాంటప్పుడు నేను క్షమిస్తున్నాను అని ఎలా చెప్పగలుగుతాడు? ఒకటి.
రెండోది క్షమించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి దాఖలేంటి, ఆయన దగ్గర ఉన్నటువంటి అవకాశం ఏంటి తెలుసా? ఆయన అడుగుదాం, యేసయ్య ఎందుకని ఈ మాట చెప్తున్నావు అంటే, అంతే మరే, ఎందుకనంటే ఆ తప్పుని నేను మీదేసుకున్నాను కాబట్టి, ఆ శిక్షను నేను భరిస్తున్నాను కాబట్టి. యేసయ్య సిలువ మీద చచ్చిపోవటం ఆయన చేసిన తప్పు కాదు, మనం చేసిన తప్పు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి. ఒక అద్భుతమైన సన్నివేశం చెప్తాను, మీకు అర్థం అవుతుంది. హిట్లర్ అనే ఒక కర్కోటకమైనటువంటి రాజు ఉండేవాడు. ఆయన యూదులందరినీ చంపేస్తే ఇక యోధ తత్వం అనేది కనుక లేకపోతే జర్మన్స్ గొప్పోళ్ళు అవుతారనుకొని రోజుకి 10,000 20,000 మందిని యూదుల్ని చంపేసేవాడు. 6 లక్షల యూదుల్ని చంపాడు ఆయన చంపడానికి ఒక పద్ధతి ఉపయోగించేవాడు. ఏంటి తెలుసా? ఒక టెలిఫోన్ బూత్ లాగా ఉంటుంది, దాంట్లో ఒక మనిషిని పంపించి విషవాయువు గ్యాస్ ఉంటుంది ఎంత వదిలేవాడు. ఆ గాలి పీల్చంగానే అని ఉక్కిరి బిక్కిరా కింద పడి చచ్చిపోతారు. బయట మనుషులు లైన్లో నుంచి ఉన్నవాళ్ళు, ఎందుకు? చావడానికి. అది పరిస్థితి అన్నాడు. అయితే అక్కడ ఒక పాస్టర్ గారు ఉండేవాడు, ఆయన పేరు అబ్రహాం కాల్బే. పేరు కూడా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా జరిగింది కాబట్టి. అబ్రహాం కాల్బే అన్నటువంటి ఈ పాస్టర్ గారు ఏం చేసేవాళ్ళు అంటే, లోనకి వెళ్ళే వాళ్ళకి ప్రార్థన చేసేవాడు. చచ్చిపోయేవాడికి ఏం ప్రార్థన చేస్తారు సార్? ఇప్పుడు పరీక్ష రాయడానికి వెళ్ళేవాడు అమ్మ జాగ్రత్త రాయమ్మ అంటారు, పెళ్లికి వెళ్ళేవాళ్ళు అమ్మ జాగ్రత్తగా ఉండమ్మ అంటారు. చచ్చిపోయేవాడికి జాగ్రత్త చావు అంటారా? కానీ ఆయన చేసేవాడు. ఎలా చేసేవాడు తెలుసా? అరే చావు అనేది ఎవరికైనా వస్తుందిరా, ఎప్పుడైనా వస్తుంది, నీకు వస్తుంది కదా ఇప్పుడు. అయితే ఒక్క పని చేయి, ఈ జీవితాన్ని వేసాక అప్పచెప్పు, అప్పుడు అక్కడ చచ్చిపోయిన పరలోకంలోకి వెళ్తాం అని అలాగ ఆదరణ చెప్తూ ఉంటాడు. ఒకసారి 4 ఉన్నారంట, 4 చెప్తున్నాడంట. చెప్తుంటే 4వ వాడు ఎక్కెక్కి ఏడుస్తున్నాడంట. ఎందుకే ఏడుస్తున్నా? చావు అనేది ఎవరికైనా వస్తాడంటున్నా అంటే అంటాడు, సార్ నాకు ఒక బాధ ఉంది సార్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి? చచ్చిపోతే పరలోకంలోకి వెళ్తాను అంటున్నావు కదా అని అంటే, సార్ నా బాధ నా గురించా కాదు సార్, నా బాధ నా భార్య గురించి కూడా కాదు. నిన్న దీంట్లోకి వెళ్ళి నా భార్య చచ్చిపోయింది, వెళ్ళిపోయింది పరలోకం. నేను ఇప్పుడు చచ్చిపోతే నేను కూడా వెళ్తాను పరలోకం. మరి ఇంకేంట్రా బాధ అంటే, మాకు 11 ఏళ్ల పాపం సార్, దానికి 2 కాళ్ళకి పోలియో, దేక్కుంటూ బతుకుద్ది. ఇప్పుడు నేను కూడా చచ్చిపోతే దాన్ని ఎవడు పోషిస్తాడు సార్? దిక్కుమాలింది అయిపోతుంది సార్. నాకు కూతురు గుర్తు వచ్చినప్పుడల్లా బాగా దుఃఖం వేస్తుంది సార్ అంటే అబ్రహాం కాల్బీ గుండె ఒక్కసారి తరుక్కుపోయింది. పరిగెట్టుకుంటా జైలు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి, సార్ అప్పటికి ఒకటి చచ్చిపోయాడు, ఇంకా 3 ఉన్నాం, ఆ 3వ వాడిని వదిలిపెట్టేద్దాం సార్ అని. అదేంట్రా? కాదు సార్ ప్లీజ్ సార్ ఏదన్నా చూడండి సార్. ఎలా వదులుతా? కుదరదు. అప్పుడు ఇంకోటి వెళ్ళిపోయాడు, ఇంకో 2 ఉన్నారు. సార్ ప్లీజ్ సార్ మీరు ఏం చెప్పినా కూడా నేను ఓకే అని అంటే, సరేరా ఆడి ప్లేస్లో ఇంకో యూదుని తీసురా, ఆడి ప్లేస్లో యూదుని పంపిస్తా ఆడి ప్లేస్లో అని అంటే, అంతే కదా, ఆడి ప్లేస్లో ఇంకో యూదుని నుంచి చచ్చిపోవాలి, అంతే కదా, అంతేనండి. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. బాబు నిన్ను బయటికి తప్పించడానికి ఒక మార్గం కనుక్కున్నాం అన్నమాట. అంటే అవునా, ఎలా సార్ అంటే, అప్పుడు ఇంకోటి వెళ్ళిపోయాడు, ఇంకొక్కడే ఉన్నాడు. ఎలా సార్ అంటే, ఏం లేదయా నీ ప్లేస్లో ఇంకో యూదుడు చచ్చిపోవాలంట. భలేవాడు సార్, నా ప్లేస్లో చచ్చిపోవాలంటే ఎవడు చచ్చిపోతాడు బాబు? నా ప్లేస్లో కొంచెం చావా? ఎవడు చూస్తాడు? ఎవడు చూస్తాడు? ఎవడు చావడు సార్, ఎవడు చూస్తాడు సార్ నా ప్లేస్లో? ఎరితనం కాబట్టి ఏంటంటే, నేను ఒకడిని కనుక్కున్నానయ్యా. ఎవడు సార్ అంత పిచ్చోడు? ఎవడో ఒకళ్ళే, నువ్వు పక్క జరుగు, ఆయన వచ్చి నుంచి ఉంటాడు అక్కడ. ఏడు సార్ కనబడ, నేను చెప్పాను కదా నువ్వు పక్క జరిగి ఆయన వస్తాడన్నాను కదా అని అంటే, ఇంకో 2 నిమిషాలు అయితే కనుక లోనకి లాగుతారు. ఏం చేయాలో అర్థం కాక పక్కకి అనుమానాస్పదంగా వచ్చాడు. అబ్రహాం కాల్బే టక్కుమని నుంచున్నాడు, లోనకి లాగేశారు. ఈయనకేమి మాట్లాడకముందే లోనకి అబ్రహాం కాల్బే వెళ్ళిపోయాడు. చూస్తూ ఉన్నాడు, విషవాయువు ఎక్కిచ్చేశారు అని అబ్రహాం కాల్బే చచ్చిపోయాడు. లోన బయట ఉండి నరుస్తున్నాడు, సార్ మీరు నా చావు చచ్చారు, మీ జీవితాన్ని నేను కొనసాగిస్తాను సార్ అని. అబ్రహాం కాల్బే మీరు బయటికి వెళ్ళండి, సుఖంగా జీవించండి అని ఎందుకన్నాడు తెలుసా? ఆయన చావుని ఇతను భరించాడు కాబట్టి. యేసయ్య ఇంకా పాపం చేయొద్దమ్మా, నీ పాపాన్నంతటి నేను క్షమించేస్తాను అని ఎందుకు అనగలిగాడు తెలుసా? నువ్వు చేసిన పాపాన్నంతటిని నెత్తి మీద వేసుకొని ఆయన చచ్చిపోయాడు. నువ్వు చేసిన ప్రతి పాపానికి ఆయన శిక్షను అనుభవించాడు, ఆయన మరణాన్ని అనుభవించాడు. ఆ పాపం వల్ల వచ్చినటువంటి ఆ మరణం ఉందే, ఆ మరణంలోంచి నిత్యత్వంలోకి తీసుకురావడానికని గోతులోకి వెళ్ళి మరణం యొక్క జుట్టు పట్టుకొని బయటకు వచ్చాడు. మృత్యోర్మ అమృతాంగమయ, మృత్యులోకి వెళ్ళి నిత్యత్వాన్ని బయట తీసుకొచ్చాడు ఆయన. కాబట్టి ఆయన ఏమంటాడు తెలుసా? నా యందు విశ్వాసం ఉంచితే ఆ చావు గోతులోంచి నిత్యత్వంలోకి నేను నడిపిస్తా, గతం చేసినటువంటి పాపాన్ని నేను తొలగిస్తా, నీ జీవితానికి పరమార్థాన్ని ఇస్తా, నేను నీకు రక్షణ కల్పిస్తా. యేసయ్య అసలైనటువంటి గురువు. ఒకవేళ మీరు పాపము చేసి గిలితో అపరాధ భావంతో బాధపడుతూ ఉంటే ఈమె చేసినట్లు మీరు చేయగలరా? ఆ రోజు 2 రకాలైనటువంటి తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు తప్పు చేసి నక్కలాగా రాయి కింద పడేసి పారిపోయినటువంటి మత నాయకులందరూ ఉన్నారు ఓ పక్కన. ఇంకొకటి తప్పు చేసి ధైర్యంగా లేచి నిలబడి నేను తప్పు చేశానని ఒప్పుకునేటువంటి అమ్మాయి ఉంది.
యేసయ్య అమ్మాయిని క్షమించాడు, నూతన జీవితాన్ని ప్రసాదించాడు. యేసయ్య రాయి విసరటానికి రాలేదు, యేసయ్య ఏలెత్తి చూపించడానికి రాలేదు, యేసయ్య పరువు తీసి మాట్లాడటానికి రాలేదు, యేసయ్య శిక్షించడానికి రాలేదు, యేసయ్య రక్షించడానికి వచ్చాడు, యేసయ్య తిరిగి జీవించడానికి అవకాశాన్ని ఇవ్వడానికి వచ్చాడు, యేసయ్య నీ జీవితంలో ఒక నూతన ఆరంభాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దానికి ఆయన చెప్పేది ఒకటి, నా చేతిలో నువ్వు చేయేస్తే నేను అవతలకి లాక్కెళ్తానంటాడు. ఈ రాత్రి నువ్వు ఏ జాతికి చెందిన వ్యక్తివైనా, ఏ మతానికి చెందిన వ్యక్తివైనా, ఒకవేళ నీలో పాపపు గిలి ఉంటే, నేను తప్పు చేశాను అనేటువంటి భయం ఉంటే, నన్ను ఈ యొక్క చిత్రహింస ప్రపంచంలోంచి బయటికి లాగేవాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగితే అది యేసయ్య అని అంటాను. ఆ యేసయ్య దగ్గరికి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావు? యేసయ్య నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు అని అడిగితే ఆయన మార్చడానికి ఇష్టపడేవాడు. మీరు నన్ను చూసి అనుకుంటా ఉండొచ్చు, ఈ బాబు చాలా మంచోడు అని. నేను చాలా దుర్మార్గుడిని ఏ అంటారేమో. 10వ క్లాస్ దాకా మా అమ్మ నాన్నలు చెప్పు జాతుల్లో బతికాను, ఎందుకంటే బతక్క తప్పదు కాబట్టి. ఎప్పుడైతే కాలేజీలోకి వెళ్ళానో జీవితాన్ని ఆనందం చేయాలనుకున్నాను, జీవితాన్ని ఆనందించాలి. నెమ్మదిగా సిగరెట్లు, సినిమాలు, చివరికి డ్రగ్కి అలవాటు పడిపోయాను. మత్తు ఇంజక్షన్లు నాకు అవసరం, డబ్బులు కావాలి మత్తు ఇంజక్షన్కి. అందుకని మాది ఏలూరు నుంచి విజయవాడ దాటి గుంటూరు వెళ్ళేవాడిని. ఎందుకంటే ఈ కోస్తా జిల్లాల్లో ఒకే ఒక చోట బార్ ఉండేది. శని ఆదివారం పూట రాత్రిపూట డ్యాన్స్ ఉండేది, క్యాబరే డ్యాన్స్ అంటారు, బట్టలిప్పుకొని డ్యాన్స్ వేస్తారు. ఆ బార్ పేరు కెసినో బార్ అండ్ రెస్టారెంట్, గుంటూరులో ఉండేది. ఆ బార్లో డిస్కో శాంతి, అప్పుడు 10వ క్లాస్ అమ్మాయి, ఆమె డ్యాన్స్ చేయడానికి వచ్చేది శని ఆదివారం. ఆమెకి పార్ట్నర్గా డ్యాన్స్ చేయడానికి ఎవరు లేరని ఎదురు చూస్తున్నారు, నేను వేస్తానన్నా. డ్యాన్స్ చేయడానికి కావాల్సింది చాకచక్యం కాదు, సిగ్గులేనితనం. బట్టలు ఎప్పరా అంటే ఇప్పేయాలి, ఏం చేయమంటే అది చేయాలి. ఆ విధంగా చేయడానికి సంసిద్ధమైతే ఒక్క రాత్రికి 80 రూపాయలు ఇస్తానన్నారు. నో ప్రాబ్లం, 2 నైట్లు వేస్తాను నేను, 160 వస్తుంది. 50 రూపాయలకు ఒక డ్రగ్, వారానికి 3 కావాలి, 150. గుంటూరు నుంచి ఏలూరు నుంచి గుంటూరుకి 5 రూపాయల టికెట్ అప్పట్లో, చాలు మనకి సరిపోయింది. కాబట్టి జీవితాన్ని అమ్మేసుకున్నాను. అయితే ఒకసారి ఇంటికి వచ్చాను, డ్రగ్కి డబ్బులు అయిపోయినాయి, కడుపు నొప్పి వస్తుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. 1984 సంవత్సరం నవంబర్ 3వ తారీఖు రాత్రి 8:09 ఏలూరులో రైలు పట్టాల పక్కన నుంచున్నా. ట్రైన్ వస్తే తలకాయ కింద పెట్టుకుందాం అని, అంత దూరంలో ట్రైన్ ఉంది. భయం వేసి కళ్ళు మూసుకొని గట్టిగా ఉన్నాను, శబ్దం దగ్గరికి రాగానే కింద పడిపోవాలని. ఆ టైంలో వెనక నుంచి కాలర్ పట్టుకొని ఆవిడ లాగాడు. భయం వేసింది, వెనక్కి తిరిగి చూసా, దెయ్యం వచ్చింది అనుకున్నా. కాదు, నా దోస్త్, నా మిత్రుడు వచ్చాడు, సురేష్. వాడు నన్ను గోప మీద కొట్టి ఎందుకురా చచ్చిపోదాం అనుకుంటున్నావు అని అన్నాడు. వాడికి నా బాధ చెప్పాను. చచ్చిపోతే నీతో పాటు నీ బాధను తీసుకెళ్తావరా, మరి బయటికి రావడానికి ఏంట్రా మార్గం అంటే, నా భుజం మీద చెయ్యేసి పక్కకి తీసుకెళ్ళి ఆ రోజు యేసయ్య గురించి చెప్పాడు. రే యేసయ్య దగ్గర రారా, అన్ని బాధను తొలగిస్తాడు. నాకు ఎప్పుడూ బాధ ఉండేది, అరే యేసయ్య కనుక పవిత్రుడు అనుకో, పవిత్రుడు నన్ను తాకగలరా? తాకితే ఆయన మూర్ఖుడు అయిపోతాడురా, ఆయన మురికున్నవాడు అయిపోతాడురా, మడిపోతుందిరా. కానీ ప్రేమ కలిగిన వాడురా అన్నాడు. అప్పుడు నేను ఉన్నాను, పవిత్రత ఏమో నన్ను తాకనివ్వదు, ప్రేమ ఏమో నన్ను వదలలేదు. ఈ రెండు ఆయనకి ఎలా ఉంటారా అన్న అని అంటే, చాలా సింపుల్ రా. ఓ చిన్న పిల్లోడు ఏడ్చుకుంటూ వచ్చాడు అనుకో నీ దగ్గరికి, రాయ్ ఎందుకు ఏడుస్తున్నారంటే ఇంకో చిన్న పిల్లోడిని చూపించి ఆడు కొట్టాడు అంటాడు. ఆడిని కొడితే ఈడేడుపు మానేస్తాడు, కానీ ఆడు ఏడుస్తూ ఉంటాడు. ఇద్దరు నవ్వడానికి నీ దగ్గర ఏమన్నా ఉందా అన్నాడు. అంటే ఉందన్న. ఎలా అంట అని పిలుస్తారు, రాయ్ ఎటు రారా అని అంట. వస్తారు కదా, ఆడు ఈప్ మీద చెయ్యేసి 2 గుద్దుతారు. ఈడేమనుకుంటాడు తెలుసా, అమ్మాయ నాకు ఖర్చు తీరింది అనుకుంటాడు. ఆడేమంటాడు తెలుసా, వెనక్కి తిరిగి పిచ్చోడా నాకు తగలలేదరా అంటాడు. వీళ్ళిద్దరిలో నవ్వుకుంటూ వెళ్ళిపోతారు, కానీ బాధపడేది ఎవరో తెలుసా, నొప్పిని భరించేది ఎవరో తెలుసా, నన్ను నేను కొట్టుకున్నా. యేసయ్య సిలువ మీద చేసింది అదేరా. నీ పాపానికి శిక్ష కావాలి, ఆయన ప్రేమకి శిక్ష నీ మీద పడకూడదు. అందుకే తన్ను తాను కొట్టుకున్నాడు, తన్ను తాను శిక్షించుకున్నాడు. అహం యజ్ఞాస్మి, తానే ఆహుతి అయ్యాడ్రా, తానే యజ్ఞం అయ్యాడ్రా, తానే తన్ను తాను సమర్పించుకున్నాడ్రా. ఎందుకు తెలుసా, నిన్ను రక్షించడానికి. ఆ రోజు రాత్రి చిన్న ప్రార్థన చేశాను, యేసయ్య నా జీవితంలోకి రా, నన్ను మార్చు, నన్ను క్షమించాను. యేసయ్య నా జీవితంలోకి వచ్చాడు, నన్ను మార్చాడు, నన్ను క్షమించాడు. ఈరోజు మీ ముందు ఈ విధంగా నిలబడి ఇంత స్పష్టంగా మాట్లాడటానికి ఒకటే ఒక కారణం, నేను ఒకప్పుడు దుర్మార్గుడు, కానీ ఈరోజు నా జీవితాన్ని మార్చాడు యేసయ్య. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే నీ జీవితాన్ని మారుస్తాడు. నీలో ఉన్నటువంటి ఆవేదన తొలగిస్తాడు, నీలో ఉన్న అశాంతిని తొలగిస్తాడు, నీలో ఉన్నటువంటి అనుమానాన్ని తొలగిస్తాడు, నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తాడు, శాంతిని ప్రసాదిస్తాడు. సమస్త భారం మోసుకుని చిన్న వారులారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఒకవేళ ఎంతో భక్తి భావంతో ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి అని ప్రార్థన చేస్తున్న వ్యక్తి అయితే ఆ శాంతి దొరికేది యేసయ్య దగ్గర ఒక్కడే. ఎందుకని అంటారేం, అసతో మా సద్గమయం, నా గతం అయోమయం,
యేసయ్య అన్నాడు, నేనే సత్యాన్ని. తమసోమ జ్యోతిర్గమయ, యేసయ్య అన్నాడు, నేనే వెలుగుని. మృత్యోర్మ అమృతంగమయ, యేసయ్య అన్నాడు, నేనే నిత్య జీవాన్ని. సమస్త భారం మోసుకున్న చిన్నవారులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ రాత్రి మీ ముందు ఈ మాట చెప్తున్నాను. వాళ్ళు అక్కడ 2 రకాలైన మనుషులు ఉన్నారు. మత నాయకులు తల వంచుకొని సిగ్గుతో రాయి కింద పడేసి పారిపోయారు. ఆ అమ్మాయి అక్కడ నిలబడి నేను తప్పు చేశాను అని ఒప్పుకుంది. ఎవరిలాగా మీరు ఉండాలనుకుంటున్నారు? డిసైడ్ చేసుకోండి. వాళ్ళకిలాగా అందరితో పాటు వెళ్ళిపోతారా, లేదా యేసయ్య నన్ను క్షమించు అని అడుగుతారా? తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఒకవేళ ఆ అమ్మాయికి లాగా ధైర్యంగా యేసయ్య నన్ను క్షమించు, నాలో ఉన్నటువంటి పాపం నాకు తప్పించి ఇంకెవరికి తెలియదు, నువ్వు చూస్తున్నావు కదా, అందరూ నన్ను మంచిది అనుకుంటున్నారు, మంచోడు అనుకుంటున్నారు, కానీ నాలో ఉన్న అశాంతి నీకు తెలుసు, నన్ను క్షమించు ప్రభువా. ఈ లోకంలో ఎన్నో చేశాను, నాకు తృప్తి లేదు, నాకు శాంతి లేదు. ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను ప్రభు, నన్ను క్షమించు. యేసయ్య ఏలెత్తి చూపించడానికి రాలేదు, యేసయ్య రాయి విసరటానికి రాలేదు, యేసయ్య సిగ్గు తీయడానికి రాలేదు. నువ్వెవ్వరమైనా సరే, నీ జాతి, నీ కులం, నీ మతం ఎటువంటిదైనా, నీ పాపం ఎంత దరిద్రమైందైనా ఆయన నేను క్షమిస్తాడు. ఆయన వచ్చిందే అందుకని. ఈ రాత్రి ఈ మాటలు నీ గుండెకు తాకిదే, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంటే, నీ తప్పు నిన్ను ఎక్కిరిస్తూ ఉంటే, భయంతో బాధతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే ప్రార్థన చేయి. యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ అని అడుగు. ఆయన క్షమిస్తాడు. ఈ రాత్రి నిన్ను క్షమిస్తాడు, నీకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ రాత్రి అమ్మాయికి లాగా లేదు ప్రభు అని ఎట్లా మాట్లాడిందో నువ్వు కూడా యేసయ్యతో చెప్దాం అనుకున్నావా? బైబిల్లో ఈ మాట ఉంది, యేసయ్య రక్షకుడు అని మనసులో స్వీకరించి, హృదయంలో విశ్వసించి, పెదాలతో ఒప్పుకుంటే ఆయన రక్షిస్తాడంట. నన్ను రక్షించు అని నేలల్లో పండిపోయిన వాళ్ళు ఎలాగంటారు? యేసయ్యతో ఆ మాట చెప్పు, యేసయ్యా నన్ను రక్షించు, యేసయ్యా నన్ను చెయ్యి పట్టి బయటికి లాగు, యేసయ్యా నా పాపం నుంచి నన్ను బయటికి లాగు. చాలు, ఆ మాట చెప్పు, అంతకంటే ఎక్కువ ఎక్కర్లా. నా జీవితాన్ని మార్చు, నాకొక్క ఛాన్సీ ప్రభా, నాకొక్క ఛాన్సీ, నా జీవితాన్ని మార్చు. అడుగు. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడు. నేను ఒక సమయంలో ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నట్లయితే నోరు తెరిచి ప్రార్థన చేయండి. యేసయ్యా నన్ను క్షమించు. మీరు ఎవరిన యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఇష్టపడుతున్నట్లయితే ఈ చిన్న ప్రార్థన నా వెంట చెప్పండి. బహుశా మీరు మీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నట్లయితే పర్వాలేదు, ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రార్థన చేస్తే యేసయ్య వాగ్దానం చేశాడు, ప్రార్థన ఆలకిస్తాడు, జవాబునిస్తాడు. ఈ చిన్న ప్రార్థన వెంట చెప్పండి. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు. యేసయ్యా నా హృదయంలోకి రా, నా పాపాన్ని క్షమించు, నన్ను నీ రక్తములో కడిగి పవిత్రపరచు. యేసయ్యా నాకు నిత్య జీవాన్ని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించు. పాపము చేయకుండా నీ బిడ్డగా పవిత్రంగా జీవించడానికి శక్తిని ప్రసాదించు. ఈ ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్.